పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. ఇట్లనగా దేవుడు జ్ఞాన బలములు గలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతి నొందను గాక. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడనై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరుచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. హల్లెలూయా. గడిచినటువంటి బైబిల్ స్టడీలో ఈ మాటలను క్షుణ్ణంగా మనం వారి వారి జీవితాల్లో నుండి మనము అధ్యయనం చేయడం జరిగింది. హల్లెలూయా. ప్రభువు రాజులను త్రోసివేస్తారు, అదే స్థానములో మరి ఒకరిని రాజుగా నియమిస్తారు అని. రాజుల్ని త్రోసివేస్తారు, రాణుల్ని త్రోసివేస్తారు, అధికారుల్ని త్రోసివేస్తారు, మనల్ని కూడా త్రోసివేస్తారు అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. దానిలో నుండే మరి యొక్క ధ్యానాన్ని కూడా మనం ఇదేనో అధ్యయనం చేయబోతున్నాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండమ్మా. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, ఘనమైన తండ్రి, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతకగలుగుతాం. నీవు నమ్మదగిన దేవుడు. మానవులు అత్యల్పులు, ఈ అత్యల్పులను నియమించేవాడవు నీవే దేవా. ఎవరైతే హెచ్చించుకుంటారో వారిని ఆ స్థానము నుండి తప్పించి, ఆ స్థానములో మీకు ఎవరైతే లోబడి ఉంటారో వారిని నిలిపివేయగల, నిల్పగల, నియమించగల శక్తిమంతుడు. వివేకులకు వివేకము, జ్ఞానులకు జ్ఞానముని ఇవ్వగలవు ప్రభువా. కృపగల దేవా, జ్ఞానము, వివేకము, బలము నీ యొద్దున్నాయి దేవా. ఎల్లప్పుడూ నీవు స్తుతి నొందదగిన దేవుడు అయా. మరుగైన విషయాలను బయలుపరిచేవాడు, మర్మాలను బయలుపరిచేవాడవు, నిగూఢ సంగతులు బోధపరిచేవాడవు అయా. మీ పరిశుద్ధ పాదాలను ఆశ్రయించాం. అత్యల్పులమయ్యా, ఏపాటి వాళ్ళం. నీవు ఏర్పాటు చేసుకున్నందున ప్రభువా, మేము ఈ స్థలములో నీ వాక్కును ప్రకటించి నిమిత్తం నిలబడినటువంటి సాధనాలం. ఆ దినాన గాడిదకు నీ వాక్కు ఇచ్చావు, ఈ దినాన గాడిదకు పోల్చబడిన ఈ గాడిదకు కూడా ప్రభువా నీ వాక్కు ఇస్తే ఈ మాట అనేకులకు ప్రయోజనం అవుతుందయ్యా. అనేకులు ఈ మాటల ద్వారా నూరంతలుగా ఫలించగలుగుతారు. ఈ మాటల ద్వారా నిత్య మహిమలో చేర్చబడగలుగుతారు. మొదట నేను నాలో నుండి విడుదలవుతున్నటువంటి నీ మాటను ఎందరైతే అంగీకరించారో వారందరినీ నీ రాజ్యములో నిలబెట్టడానికి నీవు సమర్థుడు అయితివే. మహాగణుడా, అత్యున్నతుడా, అట్టి మహాకృపలో మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆత్మ సంబంధమైన లోతు అనబడే ఆధ్యాత్మికమైన మహర్దశ మీరు మాకు అనుగ్రహించండి. ఏ విషయంలో మా దుర్దశకు మేమే కారకులు కాకుండా నీ వాక్యాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాక్యపు లోతుల్లో నిలబడి అది ఎన్నటికీ మా నుండి వేరు కాకుండా, ఏది దాని నుండి మమ్మను వేరు చేయకుండా మీ వాక్యాన్ని నమ్ముకొని, మీ వాక్యం మీద ఆధారపడి, మీ వాక్యములో నిలబడి, మీ వాక్యముతో నిత్యత్వాన్ని చేరుకోవడానికి మాకు అతీతమైన కృపను దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మనం మన దేవుని గురుండి ధ్యానం చేస్తాం. మన దేవుడు ఎటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు, ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఆయన వైఖరి, ఆయన తీరు, ఆయన పద్ధతి, ఆయన నైజం మనం గ్రహించగలిగితే మనము ఆయనకు అనుకూలంగా నడుచుకోవడానికి సాధ్యమవుతుంది. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఇంతవరకు ఈ అంశాలలో నుండి ప్రభువు చాలా విషయాలు మన ఆత్మలకు క్షేమాభివృద్ధిని కలిగించి నిమిత్తం మాట్లాడారు. అయితే ఈ మాటలు మన హృదయంలో భద్రపరుచుకొని మాటల ప్రకారంగా మనం బ్రతికితే మన జీవితం సార్థకతలో ఉంటుంది. హల్లెలూయా. మా ముఖాలు మీరు చూడడం వల్ల, మీ ముఖాలు మేము చూడడం వల్ల, లేదా రొటీన్కి ఇక్కడికి వచ్చి మేము వాక్యం చెప్తే మీరు వినడం వల్ల ఒరిగేదేమీ లేదు.
దాన్ని అన్వయించుకుంటేనే మన జీవితంలో కార్యసిద్ధి కలుగజేయబడుద్ది. హల్లెలూయా. చూడండి, గడిచినటువంటి దినాల్లో మనం అన్య రాజుల విషయంలో దేవుని పద్ధతి ఎలా ఉంటుంది, దైవికంగా దేవునికి సంబంధించినటువంటి వాళ్ళు రాజులే అయినప్పటికీ వాళ్ళ విషయంలో దేవుని వైఖరి ఎలా ఉంటుందని మనం అధ్యయనం చేస్తే వాళ్ళందరి విషయంలో దేవుని వైఖరి ఒకే విధంగా ఉంది. హల్లెలూయా. నెబుకద్నెజర్ రాజు మనస్సున అతిశయించి గర్వించాడు. నేనే నా వలనే అన్నాడు. వెంటనే ప్రభువు అరణ్యంలోనికి, పశువులలోనికి, పక్షులలోనికి, ఎండకెండి వానకు తడిసి దౌర్భాగ్యపు దశకు నెట్టివేశారు దేవుడు. తన గర్వించనంతసేపు తన మహర్దశకు ఆ దేవుడు కారణమైతే, తను నేనే అని గర్వించిన తర్వాత తన యొక్క దుర్దశకు తానే కారణమై దేవుని చేత ఏం చేయబడ్డాడు, త్రోసివేయబడ్డాడు అని అనుకుంటే చాలా బలంగా ఉంటుంది అన్నమాట వాక్. అర్థమైందా? నెట్టివేయబడ్డాడు, త్రోసివేయబడ్డాడు. అలాగే తన కుమారుడైనటువంటి బెల్షస్సరు, తన కుమారుడు దగ్గరుండి అన్నీ చూస్తున్నాడు. ఆ దేవుని యొక్క శక్తిని, సామర్థ్యాన్ని, బలాన్ని, పరాక్రమాన్ని, ప్రభావాన్ని, మహత్యాన్ని, మహిమను, తన తండ్రికి ఏమేమి సంభవించాయో, తన తండ్రి ఆ దేవుని కొరకైన అవగాహన ఎలా కలిగి ఉన్నాడో, తన తండ్రి ఆ దేవుణ్ణి ఎలా సంబోధించాడో, ఆ దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు బ్రహ్మాండమైనవి, సూచక క్రియలు న్యాయమైనవి. హల్లెలూయా. శద్రకు, మేషకు, అబేద్నెగోల దేవుడు పూజార్హుడు, సర్వోన్నతుని, జీవము కలిగిన దేవుని సేవకులు. రాజులు మాట్లాడడం, ఆ రాజు నెబుకద్నెజరు మాట్లాడడం దగ్గరుండి చూచాడు. ఆ దేవుడు ఎటువంటి పాత్ర పోషించాడు నెబుకద్నెజరు రాజు జీవితంలో? నెబుకద్నెజరు రాజు పశువుల పాలైపోవడానికి, అరణ్య పాలైపోవడానికి, పక్షులు ఒక పక్షి అయిపోవడానికి ఎవరు కారణమయ్యారు? ఎందుకు అలా చేయబడ్డాడు? అన్ని దగ్గరుండి చూస్తే వాళ్ళ తండ్రి కంటే మరి ఎక్కువగా ఆ సృష్టికర్త మీద గొప్ప అవగాహన కలిగి ఉండాలి. ఆయన ఏమన్నారు? నెబుకద్నెజరు రాజు అనుభవపూర్వకంగా సృష్టికర్తను ఎరిగి, సృష్టికర్త యొక్క మహత్య మహిమలను ఎరిగి ఆయన ఏమన్నారంటే, శద్రక్, మేషక్, అబేద్నెగోల దేవుడే పూజార్హుడు, ఈ దేవుడు తప్ప మరి ఏ దేవుడు లేడు. ఆయన నా జీవితంలో చేసిన అద్భుతాలు, ఆయన నా జీవితంలో చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు ప్రకటించడానికి నాకు మనస్సు కలిగింది అని సర్వభూ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళికి కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఇంతగా ఆ దేవుణ్ణి అనుభవపూర్వకంగా ఎరిగినటువంటి నెబుకద్నెజరును తండ్రిగా కలిగి ఉన్నటువంటి బెల్షస్సరు ఆ దేవుని విషయములో ఎలా ప్రవర్తించాలి? భయముతోనూ వణుకుతోనూ ప్రవర్తించాలి. కానీ విపరీతంగా ప్రవర్తించాడు. అన్నీ ఎరిగినను ఎరగని వాడైపోయాడు. విపరీతమైనటువంటి ప్రవర్తనను మనం చూడగలుగుతున్నాం. నెబుకద్నెజరు రాజు యోధా దేశము నుండి దేవుని యొక్క మందిరములో ఉన్నటువంటి ఉపకరణాలను తీసుకొచ్చి వాటిని ఒక స్థలములో పెడితే, ఆ ఉపకరణములన్నిటిలోనూ తమ దేవతలను స్తుతించుకుంటూ, ద్రాక్షరసం పోసుకుంటూ, స్తుతించుకుంటూ, తాగి తందనాలు ఆడుతున్నప్పుడు దేవాది దేవుని దృష్టికి అతడు గర్వించిన వాడయ్యాడు. ఏమయ్యాడు? గర్వించిన వాడయ్యాడు. తన ప్రవర్తన గర్వముతో కూడినదిగా ఉంది, తన క్రియలు గర్వముతో కూడినవిగా ఉన్నాయి. అందుకని దేవాది దేవుడు వెంటనే పరలోకము నుండి ఆయన డిక్లరేషన్ బెల్షస్సరుకు తెలియపరచడం, వెంటనే అతడు మరణమవడం, ఆ స్థానాన్ని తన కుమారుడు స్వాధీనం చేయకుండా మాదీయులకు ఆయన అప్పగించడం. తర్వాత రాజే దర్యావేషు. అర్థమైందా? అంటే దేవాది దేవుడు ఎందుకు త్రోసేస్తున్నాడు, ఎందుకు నియమిస్తున్నాడు? అసలు నెబుకద్నెజరు రాజును నియమించింది ఎవరు? దేవుడే. బెల్షస్సరు నియమించింది ఎవరు? దేవుడే. మరి బెల్షస్సరును త్రోసేయడానికి కారణం బెల్షస్సరు యొక్క గర్వం.
నెబుకద్నెజర్ రాజును త్రోసివేయడానికి కారణం నెబుకద్నెజర్ రాజు యొక్క గర్వం. మరలా నియమించడానికి కారణం అతడు తన్ను తాను తగ్గించుకొని తన తప్పిదాలను దేవుని ఎదుట ఒప్పుకొని, తన పాపాలను ఒప్పుకొని, బలహీనతలన్నీ ఒప్పుకొని, ఆ తండ్రి ఎదుట, ఆ సృష్టికర్త ఎదుట పశ్చాత్తాపడినందుకు మరలా మహర్దశను మించిన మహా అత్యుత్తమైన మహర్దశలో అతను నిలబెట్టడానికి కారణమయ్యాడు నా సృష్టికర్త అయినటువంటి దేవుడు. హల్లెలూయా. దీనిని బట్టి ఏ దినాన కూడా మనం గర్వించకూడదు. గర్విష్ఠులకు దేవునికి అసహ్యం. గర్వాంధులను ఆయన నిలవనీయుడు, నిలబెట్టడు. నేను నిలబడ్డాను అని అనుకున్న మరుక్షణం టుపుక్కుని ఏం చేస్తాడు? త్రోసేస్తాడు. గర్వం మనకు తగదు. గర్విష్ఠి అపవాది. ఆదిలో అపవాది గర్వంతో ఏమయ్యాడు? సభాపర్వతం మీదకి ఎక్కిపోదును. దేవుని యొక్క స్థానాన్ని ఆశించడమే గర్వం. ఆ స్థానాన్ని కోరుకోవాలనుకోవడమే గర్వం. ఆ స్థానం కోసం ప్రాకులాడడమే గర్వం. ఆ స్థానం కోసం ప్రయత్నాలు చేయడమే గర్వం. గర్వం అంటే గర్వపు మాటలు ఒక్కటే పరిగణలోకి తీసుకోడు దేవుడు. హృదయములో ఉన్న రహస్యాలను పరిగణలోనికి తీసుకుంటాడు, ప్రయత్నాలను పరిగణలోనికి తీసుకుంటాడు, ఆలోచన విధానాన్ని పరిగణలోనికి తీసుకుంటాడు. అందుకని మనము దేవుని వాక్యం ఎరిగిన వాళ్ళమై దేవుని ఎదుట, రహస్యమందు చూచుచున్న తండ్రి ఎదుట వెలుగులో ఉన్నట్టుగానే ఆయన మనల్ని చూస్తున్నాడు అన్నట్టుగానే మన వ్యవహారం, మన వైఖరి, మన పద్ధతి, మన మాట, మన తీరు, మన ప్రవర్తన ఉండడం అనేది క్షేమానికి, మహర్దశకు కారణమవుతుంది. లేకపోతే మన ఈ పరిస్థితులు, స్థితిగతులు మన దుర్దశకు కారణమవుతాయని మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి, దేవునికి సంబంధించినటువంటి రాజులు సహితం కూడా దేవుడు ఈ విధానంలోనే ట్రీట్ చేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఎలా ట్రీట్ చేశారు ఆయన? సౌలుని ఏర్పాటు చేసింది దేవుడు. కానీ సౌలు గర్వించాడు. గర్వించడం అంటే ఏంటి? ఈ కోణంలో స్థానాన్ని ఆశించాడా ఎవరిదైనా? మీరు ఈ పాయింట్స్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. స్థానాన్ని ఆశించాడా? ఇంకా ఏదో అయిపోవాలనుకున్నాడా? ఇది సరిపోదనుకున్నాడా? అంటే ఎందుకు గర్వించాడు? ఎందుకు తిరుగుబాటు చేశాడు? మాట వినకపోవడం. గర్వములో ఇంకొక కోణం ఏంటో తెలుసా? దేవుని మాట వినకపోతే నీవు దేవుని మీద నిన్ను నువ్వు హెచ్చించుకున్నట్టు, గర్వించినట్టు, తిరుగుబాటు చేసినట్టు. ఆయన మాట ఏంటి? ఆయన వాక్యం. ఆయన మాట ఏంటి? ఆయన నీకు ఇచ్చిన వాక్కు, ప్రత్యక్షత. ఆయన మాట ఏంటి? ఆయన నీకు ఇచ్చిన దర్శనం. ఆయన మాట ఏంటి? ఆయన నీకు ఇచ్చినటువంటి స్వప్నం లేదా కళ. ఆయన మాట ఏంటి? వ్యక్తిగతంగా ఆయన నీకు చెప్పినటువంటి పని, మాట రూపములో చెప్పినటువంటి పని నీవు తిరగబడితే, నువ్వు చెయ్యకపోతే, నీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తే, ఆ విషయంలో కూడా దేవుని ఎదుట నువ్వు గర్వించిన దానవు, గర్వించిన వాడవు అవుతావు. ఇది గర్వంలో మరొక కోణం. ఇది గర్వంలో మరొక కోణం. మొట్టమొదటగా నెబుకద్నెజర్ గర్వంలో ఏ కోణం? నేను 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 నాది నాది నాది, నా వలన నా వలన నా వలన, నేను లేనిదే ఏదీ లేదు, ఏదీ లేదు, ఏదీ లేదు. పాట కట్టేయండి. ఇంకా ఇది పల్లవి. చరణాలు కడతారా? నా 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 నేను 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 నేను. ఇది గర్వించడం. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. నువ్వు మనిషి ఎదుట నేను నేను అన్నా, దేవుని ఎదుట గర్వించడం. నువ్వు మనసులో నేను నేను అన్నా, దేవుని ఎదుట గర్వించడం. టోటల్గా ఆయన ఎలా పరిగణలోనికి తీసుకుంటాడో తెలుసా? నువ్వు గర్విష్టివి. ఎవరి ఎదురు గర్వించామంటారో? దేవుని ఎదుట. అదొక పాయింట్. నెక్స్ట్ అన్నీ తెలిసినా తెలియనట్టుగా ఉండడము కూడా గర్వించడమే. దేవుడు అంటే ఏంటో తెలిసి, ఆజ్ఞ అంటే ఏంటో తెలిసి, కట్టడ విధి ధర్మం అంటే ఏంటో తెలిసి తెలియనట్టుగా ప్రవర్తించడం కూడా గర్వించడమే. ఇప్పుడు బెల్షస్సరు అన్నీ తెలుసా? ఆ ఉపకరణాలు ఎంత ప్రతిష్ఠితమైనవో తెలుసా? ఆ దేవుడు ఎంత ప్రతిష్ఠితమైన వాడో, గొప్పోడో తెలుసా?
ఆ దేవుడు స్థానం ఏంటో తెలుసా, ఆ దేవుడు పద్ధతి ఏంటో తెలుసా, వైఖరి ఏంటో తెలుసా, విధానం ఏంటో తెలుసా, ఏం చేయగలడో తెలుసా, ఏం చేస్తాడో తెలుసా, తండ్రిని ఏం చేశాడో తెలుసా, అన్నీ తెలుసు మాకు. కానీ ఏమీ తెలియలేనట్టుగా మేమేం చేస్తాం, వ్యవహరిస్తాం. మన జీవితాల్లో కూడా ఏది తప్పో తెలుసా, ఏది ఒప్పో తెలుసా, ఏది మంచో తెలుసా, ఏది చెడో తెలుసా, ఏది పాపమో తెలుసా, ఏది పుణ్యమో తెలుసా, అన్నీ తెలుసు. కానీ కొన్నిసార్లు మనం తెలిసినను తెలియనట్టుగా క్రియలు జరిగిస్తూ ఉంటాం, ప్రవర్తిస్తూ ఉంటాం, మాటలు మాట్లాడుతూ ఉంటాం, నడుస్తూ ఉంటాం. ఇది తప్పు కదా. పక్కోడి విషయంలో అయితే మనకు బాగా ఏమవుతుంది, ఏయ్ వాడిది తప్పు, నీ దగ్గరికి వచ్చేటప్పటికి ఒప్పు. వాడి దగ్గరికి వచ్చేటప్పటికి వెంటనే మనం ఏం చేస్తాం, జడ్జ్ చేస్తాం, ఏయ్ తప్పురా, తప్పమ్మా. నీ దగ్గరకు వచ్చేటప్పటికి కొంత ఆలోచిస్తాం, మాకు ఒప్పు. అదేంటి మన దాకా వచ్చేటప్పటికి మాత్రం చాలా కష్టం మనల్ని మనం జడ్జ్ చేసుకోవడం. అసలు దేవుని వాక్యంలో మనల్ని మనం తీర్పు తీర్చుకోవాలి, ఎదుటోండి కాదంట. దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, నీ కంటిలోనున్న దూలమును తీసుకోక నీ ఎదుటి వాని కంటిలో ఉన్న నలుసును చూచుటయాలా. నీ కంటిలో ఎంత ఉంది, ఏంటి దూలం, ఏమని రాసాడండి దేవుడు. దూలం అంటే ఏంటో తెలుసమ్మా, వేస్తారు కదా, అంటే కొన్నిటి మనమే పట్టం అసలు దూలానికి. అర్థమైందా? నలుసు ఎంత ఉంటుంది, పక్కోడు దాంట్లో నలుసు ఎంత ఉంటుంది, మనలో దూలం ఎంత ఉంటుంది. పక్కోడు దాంట్లో నలుసు 10 దూలాలతో సమానంగా కనబడుద్ది మనకు జడ్జ్ చేయడానికి. కానీ మన కంటిలో దూలమును. కొంతమంది మాట్లాడుతుంటే నాకు ఎంత ఆశ్చర్యమైపోద్దో. మాట్లాడుతుంటే మీరే మాట్లాడతారు, నాతో చాలామంది మాట్లాడతారు, మళ్ళీ మీరు వెళ్ళిపోతూ ఉంటారు, మేమేనా ఎప్పుడు వాక్యం వెళ్ళిపోద్ది ఇలాగా. నేను ఏది చెప్తుంది వినండి. ఒకవేళ నువ్వే అని నీకు కానీ గ్రహింపగలిగితే వెంటనే అక్కడే, ప్రభువా నా తప్పిదము నాకు బయలుపరచు, నీకు నాయన నీకు ఎంతో వందనాలు నాయన, నన్ను క్షమించు ప్రభువా అనండి, బాగుపడతాం. అర్థమైందా? ఎంత ఉంటుందో దూలం ఎంత. కానీ మనకి ఎదటోళ్ళని, వెనకాలోళ్ళని, ఈ పక్కోడిని, ఆ పక్కోడిని చూడడం అలవాటు, మనల్ని మనం చూసుకోవడం అలవాటు లేదు. నేను ఒకటి చెప్పనా, నిన్ను నువ్వు చూసుకో బాగుపడతావు, నిన్ను నువ్వు చూసుకో హెచ్చింపబడతావు, నిన్ను నువ్వు చూసుకో అసాధారణ కార్యాలు దేవుడు చేయడానికి అవకాశం ఇచ్చిన వాడు అవుతావు, నిన్ను నువ్వు చూసుకో నిలబెట్టబడతావు, నిన్ను నువ్వు చూసుకో నిలబడిపోతావు దేవునిలో. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. ఈ పరిసయుడికి తను తాను చూసుకోవడం తెలియదు, పక్కోడిని చూడడం తెలుసు. అందుకనే పక్కోడిని చూస్తూ ఉన్నవాడు దేవుని దృష్టిలో అలాగే ఉండిపోయాడు. తనను తాను చూసుకున్నవాడు దేవుని దృష్టిలో నీతిమంతుడైపోయి తన ఇల్లు అనబడే నిత్యరాజ్యానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. దేవుని యొక్క బిడ్డలలో ఉండేటువంటి లక్షణం ఏంటంటే, మన కొరకే మనకు గ్రహింపగలగాలి. అందుకే పౌలు భక్తుడు అంటారు, నా యందు నాకే దోషము కానరాదు, ఇందును బట్టి నేను నీతిమంతుడు కాదు, నన్ను విమర్శించేవాడు ప్రభువే. మీరెలా ధ్యానం చేస్తారో, పౌలు అంతటోళ్ళే తాను చూసుకోవడం అంటండి. అది కాదండి అందులో సెమరి. ఆయనకు అన్నీ తెలుసు, ఆయనే చూసుకుంటారు. కొందరు అలా ఉన్నారని అలా మాట్లాడతారు. అందుకే ఆయన ఉపమానాలంకారంగా కేఫా మీద పౌలు మీద అపోల్లో మీద ఉపమానాలంకారంగా చెప్పాడు జ్ఞానంతో. హల్లెలూయా, నాతాను ప్రవక్త దావీదుతో జ్ఞానంతో ఉపమానం అడ్లాడే, ఆ జ్ఞానంతో మాట్లాడుతున్నారు. అంతేగాని ఆయన చెప్పిన మాటలను మాదిరిగా తీసుకుని వక్రీకరించి, దేవుని వాక్యంలో రాయబడింది, విద్యా విహీనులకు ఆత్మ లేని వాళ్ళకి పౌలు గారి బోధ అపార్థమవుద్దంట, అర్థమవుతుంది. ఆయన అన్నారు, నా యందు నాకు ఏ దోషము కానరాదు, ఇందును బట్టి నేను నీతిమంతుడు కాదు, నన్ను విమర్శించేవాడు ప్రభువే. వాక్యము ఎవరి ద్వారా మాట్లాడుతుందో వాళ్ళ ద్వారా మనం ఏం చేయాలి, గ్రహించుకోవాలి. దావీదు అలాగే గ్రహించుకున్నాడు కదండి. దేవునికి స్తుతి కలుగుగాక. హల్లెలూయా. చూడండి, అన్నీ తెలుసు బెల్షస్సర్కే,
కానీ తెలియనట్టుగా ప్రవర్తించడం కూడా దేవుని ఎదుట గర్వించడము. అన్నీ తెలిసినా మాకేది తెలియదు అనుకోవడం గర్వించడము. అర్థమైందా? మనకు నీతి ఏంటో, న్యాయం ఏంటో, యథార్థత ఏంటో, నమ్మకత్వం ఏంటో, పరిశుద్ధత ఏంటో తెలీదా? ఖచ్చితంగా తెలుసు. వాక్యాన్ని బట్టి కన్ఫ్యూజన్లో ఏముండం. కాకపోతే ఏంటంటే మనల్ని మనం ఏం విమర్శించుకోము. మనల్ని విమర్శించేవాడు ప్రభువే, అనగా వాక్యమే. నిన్ను నువ్వు ఇప్పటి వరకు విమర్శించుకోలేదేమో, ఈ దినాన దేవుడు దైవ వాక్యము ద్వారా నిన్ను విమర్శిస్తున్నాడేమో. నిన్ను నువ్వు తెలుసుకుంటే బాగుపడతావు, తెలుసుకోకపోతే బాగుపడవు. వాళ్ళు అలా చేయకూడదండి, చాలా పొరపాటండి. మరి నీ దగ్గరికి వస్తే ఇది గ్రహపాట, పొరపాటు కాదు. పాపం గ్రహం వచ్చేసిందా నీ మీదకి? గ్రహం తిప్పేస్తుంది నిన్ను. నేనంటా నేను గ్రహంగా తిప్పుతుంటే నీకు వాక్యం అంతా తెలుసు. సైతానుగా నిన్ను నడినెత్తి మీద నిన్ను తిప్పుతున్నాడు. ఎక్కడ తిప్పుతున్నాడు? వాక్యమునకు విరోధంగా. ఎక్కడ తిప్పుతున్నాడు? నీతికి విరోధంగా, న్యాయానికి విరోధంగా, యథార్థతకు విరోధంగా, నమ్మకత్వానికి విరోధంగా, పరిశుద్ధతకు విరోధంగా, నీతికి విరోధంగా. అందుకే అన్నీ తెలిసినా తెలియలేనట్టుకుంటే దేవునికి ఇష్టం ఉండదు. ప్రభు వాక్యంలో ఏముందో తెలుసా? ఇంతకు మునుపు మీరు నన్ను ఎరగరు, ఇప్పుడు మీరు నన్ను ఎరుగుదురు, నా వలన మీరు ఎరగబడుదురు. హల్లెలూయా. ఎరగని వారిగా ఉండకూడదండి. హోస్సులు దేవుడిని ఎరిగియు ఎరగని వారు అయిపోయారు. అందుకే తమను తాము శాపగ్రస్తులు చేసుకున్నారు. అంటే ఇప్పుడు గర్వించడం అంటే ఏంటో తెలుసా? మనకంతా తెలిసినా మన విషయంలో మనకు గ్రహింపు లేకపోవడము, అదే గర్వము. దేవుని దృష్టిలో ఇది ప్రమాదము. సౌలు జీవితాన్ని మనం ధ్యానం చేసాం. సౌలు విషయంలో గర్వం ఏమిటి? ప్రభువు చెప్పింది చెయ్యకపోవడము. వ్యక్తిగతంగా ప్రభువు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల ప్రకారముగా జీవించకపోవడము, ఆ మాటలకు కట్టుబడి ఉండకపోవడము, ఆ మాటల విషయంలో నీకు శ్రద్ధ లేకపోవడము, ఆ మాటల విషయంలో నీకు సంకల్పం లేకపోవడము, ఆ మాటల విషయంలో నీవు నడుము బిగించుకోకపోవడము, ఆ మాటల విషయంలో నిన్ను నీవు పురుకొల్పుకోకపోవడము, లైట్గా తీసుకోవడము. అని తీసుకోవడం, లైట్గా తీసుకోవడం అంటే ఏంటి? అమ్మా సిలిండర్ కట్టావా, అలాగంటా ఉంటుంది. ఈలో పేలిపోయింది, ఏంటంటే లీక్ అయిపోతుందని కట్టమందంట సిలిండరు. నువ్వేమనుకున్నావు? కట్టపోయినా పర్లేదు అనుకున్నావు. ఊరంతా నిప్పెట్టేసావు. మొత్తం ఎరడోని క్యాంప్ అంతా ఏమైపోయింది? లైట్గా తీసుకున్నావు. అందులో పోనీ నువ్వేమన్నా బాగుపడిపోయావా? నీకు బాగోగలేదు, మిగతా వాళ్ళందరికీ ఓగే. లైట్గా తీసుకోవద్దు. దేవుని వాక్యాన్ని లైట్గా ఎవరు కూడా తీసుకోకూడదు. ఈ వాక్యము జీవం కలిగినది, సజీవమైనది, బలము గలది. ఏ 2 అంచుల వాడి అయిన ఖడ్గము కంటెను వాడి అయి మన హృదయ అంతరంగాలలోనికి దూరుచు మనల్ని పరిశోధించేది వాక్యం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి కొన్ని పరిస్థితుల్లో. అలాగే వాక్యం వింటున్నప్పుడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినాలి. వాక్యాన్ని అవలంబిస్తున్నప్పుడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని అవలంబించాలి. లేకపోతే ప్రమాదం ఎవరికి? మనకే. నాశనం ఎవరికి? మనకే. వినాశనం ఎవరికి? మనకే. శాపం ఎవరికి? మనకే. ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే అదిగదుగో దీవెన దిగొచ్చుచున్నది అని నువ్వు ఎంతగా పాట పాడినా ఆ పాట బాటిదే, నీ బాట ఇదే, దానికి నీకు సంబంధం ఉండదు. ఇప్పుడు చెప్పండి, మాట వినకపోవడం, లైట్గా తీసుకోవడం, గర్వించడం. అందుకని ప్రభువు ఏం చేశారు? నెబుకద్నెజరు రాజును తోసినట్టుగా, బెల్షస్సరును తోసినట్టుగా ఇక్కడ సౌలు రాజును కూడా త్రోయడం జరిగింది. తిరుగుబాటు చేసావు. తిరుగుబాటు, మూర్ఖత్వం, గర్వం. అందుకే ప్రభువు ఏమన్నారు? నీ స్థానములో నేను మరి ఒకరిని కోరుకున్నాను, సదాకాలము కూడా నీ సామ్రాజ్యాన్ని, సింహాసనాన్ని నిలబెట్టాలని నేను అనుకున్నాను, నీవు అధిపతిగా ఉండాలని నేను అనుకున్నాను, నాకు అభీష్టమైంది. కానీ ఇప్పుడు అది నాకు ప్రతికూలమైపోయింది. ఎందుకు? నీవు నాకు అనుకూలముగా ఉండని కారణాన నేను నీకు ప్రతికూలమైపోవలసి వచ్చింది. అది కూడా
గర్వం. గర్వం. రాణులను కూడా దేవుడు ఏం చేస్తాడు? త్రోసేస్తాడు. అక్కడ రాజుగారు వస్తికి ఏం ఆజ్ఞాపించారు? వస్తి రాజకిరీటం పెట్టుకుని, రాజవస్త్రాలు ధరించుకుని, వజ్ర వైడూర్య రత్న రాసులతో పొదగబడినటువంటి సౌందర్యాన్ని నేను విందు చేయించానే, వాళ్ళందరికీ రాణి యొక్క వైభవాన్ని చూపాలి. రాణిగారిని చూడడం అంటూ మాటలు కాదండి. ఇలా డోరు కొట్టి తలుపు తీయగానే రాణిగారు రారు. రాణిగారు ఎక్కడుంటారు? కోటలో, అంతఃపురంలో లగ్జరీగా సామాన్యమైనటువంటి మానవులు కనబడినట్టుగా కనబడరు. ఆవిడ కిరీటం ఎలా ఉందో చూడడానికి ఉండదు, వస్త్రధారణ ఎలా ఉందో చూడడానికి ఉండదు, వజ్ర వైడూర్య రత్న రాసులతో ఎలా పొదగబడిందో చూడడానికి ఉండదు, ఆమె వైభవం ఏంటో చూడడానికి ఉండదు. అందుకే రాజుకి ఆశ కలిగింది. ఈమెను ఎవరు చూడడానికి లేదు కదా, ఎవరికైనా ఆశ ఉంటుంది కదా. ఒక్క మాట చెప్పి, ఇప్పటికి ఎప్పుడైనా రాణిని కానీ రాజుని కానీ చూసావా? నువ్వు చూసావా? మీరు ఎందుకో కొంచెం మూడ్ ఆఫ్గా ఉన్నట్టున్నారు. అంటే నవ్వించట్లేదు, నవ్వించిన అయితే బాగా ఎలిగిపోదును ముఖం అని. అన్నీ నవ్వించడానికి రావండి. ఒకవేళ మీరు ఇలాగంటే మరి ఇప్పుడు నుంచి నవ్వించాలి. మరి రాజులు చూసారా? చూసారా రాణుల్ని? ఎవరు నేను చూడలేదు. అందుకని పాపం అహశ్వరోజు చూపించాలనుకున్నాడు. ఆ రోజున మనం ఉంటే చూద్దాం. మరి ఈ రోజుల్లో చూడడానికి ఎలాగా అవ్వదు కదా. ఆ ఉద్దేశంతో ఉంటుందో ఉండదా మీకు? అంతెందుకండి, పెళ్ళి కూతురు అలా నడుచుకుంటూ వస్తుంటే అలా చూస్తాం. రేపటి నుంచి చూడడం పెళ్ళి కూతురిని మన పక్కలోనే ఉంటుంది కదా, అయినని ఎలా చూస్తాం? ఎలా ఉంది, ఎలా ఉంది, ఎలా ఉంది? చిన్నపిల్లలు ఇంకా వెళ్ళిపోయి కూర్చుంటారు. అలాంటిది రాణిని చూపించాలని ఆయన జ్ఞానండి. 127 సంస్థానాలకి రాజు అహశ్వరోషు రాజు. 127 సంస్థానాలకు రాజు. జ్ఞానం వివేకం కలిగిన వాడు. ఆ జ్ఞాన వివేకం లేకపోతే అహశ్వరోషు రాజుకి రాజ్యాన్ని ఇస్తాడు దేవుడు? అంత అతీతమైనటువంటి రాజు ఆ రాజాజ్ఞగా రాణికి ఆజ్ఞాపిస్తే ఒక్క మాటలో నేను రాను అంది. అంటే రాజాజ్ఞ తెలుసా తెలీదా? రాజాజ్ఞ ఎలా ఉంటుందో తెలుసా? ఎంతమంది మధ్యలో దానిని రాజు పరిగణలోనికి తీసుకుంటాడో తెలుసా? అది ఎక్కడి వరకు వెళతా తెలుసా? తెలుసా తెలీదా? కానీ ఇవిడేమంది? నో, నేను రానని చెప్పు అంది. ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోయింది బ్రతికంతా. అవునా కదా? ఏమండి, ఎంతసేపు అండి రాణి అయినటువంటి వస్తీ బ్రతుకు రివర్స్ అయిపోవడానికి ఎంతసేపు? నెబుకద్నెజరు రాజు సింహాసనమును విడిచి పశువుల మధ్యలో మేడు ఎంతసేపు పట్టింది? ఎంతసేపు? నీ దేవుడు ఎవరో తెలుసా? క్షణాల్లో చిటికేసి క్రియ చేయగలడు. చిటికేస్తే నీ దశను మార్చగలడు. అది ఉన్నతమైన దశ కావచ్చు, దుర్దశ కావచ్చు, దేనికైనా నీవే కారణం. ఇప్పుడు వస్తీ యొక్క దుర్దశకు మహర్దశ నుండి టపేలు కింద పడిపోయింది. వైకుంఠపాళి తెలుసా మీకు? వైకుంఠపాళి తెలుసా? ఆట ఆడినప్పుడు ఒక పెద్ద పాము ఉంటుంది. ఆ పాము కానీ మింగిందంటే ఎంత పైనున్నా, ఎంత పైనుంచి అంత కిందకు పడతాం. తెలుసా? మీకు తెలుసా? పిట్టగోడ మీద నుంచి పడితే దెబ్బలు కొంచెం మెల్లగా తగులుతాయి. అక్కడి నుంచి పడితే మరి ఈ పాము మింగితే ఎక్కడి నుంచి పడతాం కదా? ఎగ్జాక్ట్గా వస్తీ గారి పరిస్థితి అలాగైపోయింది. అంతఃపురంలో ఉండాల్సిన ఆవిడ రాజాజ్ఞను ధిక్కరించిన కారణాన రాజు ఎదుట గర్వించినదయింది. అందుకే రాజుగారి దగ్గర ఉన్న వాళ్ళు అన్నారు, ఏమండి రాజుగారు, ఇది మీకు సంబంధించింది కాదండి, వ్యక్తిగతం కాదండి. మీరు 127 సంస్థానాలకు రాజు, 127 సంస్థానాలకు ఆవిడ గారు రాణి. ఆవిడ 127 సంస్థానాలలో ఉన్నటువంటి స్త్రీలకు మాదిరి. ఇప్పటి నుంచి ఆమె బాట పెట్టి ఎల్లవయ్యా చెప్పు. రాణియే నో అందే. రాజుని నువ్వేడు పెద్ద బొట్టుడు కూడా కాదు, నువ్వు నీకెందుకు ఇవ్వాలి అంటది. అందుకని రాజా, మేము పురుషులమే, మా ఇంట్లో మా భార్యమనులు కూడా మమ్మల్ని ఉందండి అక్కడ, మా భార్యమనులు కూడా మమ్మల్ని ఎల్లవయ్యా చెప్పు అన్నారు అనుకో, మా ముఖాలు ఎక్కడ పెట్టుకోవాలి రాజా? అందుకని అర్జెంటుగా మీరు వస్తీని తొలగించాలి. క్షణాల్లో పని. వస్తీ ఎక్కడ పడిపోయింది? అంతఃపురం తాకడానికి లేదు, ఇంకా చూడడానికి కూడా గెంటేస్తారు ఎట్టి పరిస్థితుల్లో.
మహర్దశ నుండి దుర్దశకు కారణం ఎవరు? వస్తి. నువ్వు కూడా దేవుని గణపరిచే అనుభవంలో ఉన్నావనుకో, మహర్దశలో ఉంటావు. దేవుని మాటను, దేవుడు ఆజ్ఞను, దేవుడు చెప్పిన దాన్ని ధిక్కరించావనుకో, నీ దుర్దశకు నువ్వే కారణమైపోతావు. జాగ్రత్త. ఇక్కడ అహశ్వరోషు రాజు తండ్రి అయినటువంటి దేవునికి సృష్టికర్తకి సాదృశ్యం అయితే, ఇక్కడ వస్తి ఎవరికి సాదృశ్యం? విశ్వాసులకు సాదృశ్యం అనుకోండి. మనం ఆయనకు లోబడకపోతే ఆయన ఏం చేస్తారు? త్రోసేస్తారు. నెబుకద్నెజరు లోబడలేదు, అన్యుడు, ఏం చేశారు? త్రోసేశారు. బెల్షస్సరు, సౌలు, వస్తి, నువ్వు, నీకొక న్యాయం, ఆయనకొక న్యాయం, నాకొక న్యాయం, వాళ్ళకొక న్యాయం, వీళ్ళకొక న్యాయం కాదు. అందుకని చాలా జాగ్రత్తగా విధేయత కలిగి దేవుని ఎదుట మనం జీవించగలగాలి. ఆజ్ఞకు లోబడాలి, చెప్పిన మాటకు లోబడలేదు. ఆ స్థానంలో దేవుడు ఎవరిని పెట్టారు? ఎస్తేర్ని. బెల్షస్సరు స్థానంలో దర్యావేషుని పెట్టాడు, సౌలు స్థానంలో దావీదును పెట్టాడు, వస్తి స్థానంలో ఎస్తేర్ని పెట్టాడు. ఇప్పుడు దేవుడు అత్యల్పులైనటువంటి మనుష్యులను నియమిస్తున్నప్పుడు ఈ అత్యల్పులు గర్వించడానికి వీలు లేదు. అసలు మనుష్యులు, మానవ మాత్రులు మనం ఎంతటోళ్ళు అండి? అత్యల్పులు. నరమాత్రులమైన మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంటే మనం ఏ పార్టీ వాళ్ళం? ఇంతకుముందే చెప్పాం, పశువుని డబాగా బాదుతాం. ఒక్కసారి పశువు 2 కొమ్ములు ఇలాగ అందంటే అడ్రస్ ఉండదు, పీస్. గంగావతి హాస్పిటల్ కూడా జాయిన్ చేసుకోవాలి. అంబులెన్స్లో ఎక్కడ తీసుకెళ్తారు? మరి నవ్వండి, మరి కొంచెం ఎక్కడ తీసుకెళ్తారా? భయపడిపోతారనమాట ఎవరో గంగావతుళ్ళు. అంటే మానవుడు అత్యల్పుడు, దేనికి పనికిరాడు. ఈ మధ్య కాలంలో ఇంత బాడీ బిల్డర్స్ ఉంటారు కదా, బాడీ బిల్డర్స్ ఇలాగ ఎత్తుతా ఎక్సర్సైజులు చేస్తా డబేలు పడిపోతున్నారు. అంటే హార్ట్ అటాక్ అంట. అత్యల్పుడు మనుష్యుడు, చక్కగా వివాహం జరుగుతుంది, అంతే డబేల్. ఇదేంటి వివాహం జరుగుతుంటే చక్కగా బర్త్డే జరుగుతుంది, డబేల్. అదేంటి బర్త్డే జరుగుతుంటే? మనిషి ఏపాటుడండి, అత్యల్పుడు. ఒక్క మాట చెప్పండి, మనిషి ఆరోగ్యంగా ఉంటున్నాడా, పశువు ఆరోగ్యంగా ఉంటుందా? మనిషి ఏం తింటున్నాడు? పంచపక్ష పరమన్నాలు. పశువు ఏం తింటుంది? గడ్డి. కానీ అది బెటరా మనం బెటరా? అది బెటరా మనం బెటరా? మనమే బెటరు. అవును కదా, మనమే బెటరా? అదే బెటరు, బెస్ట్. అత్యల్పులం కదా. మరి మనకి ఎందుకండి గర్వం? నేడుండి రేపు పెంట మీద పారబోయబడేటువంటి జీవితానికి గర్వం ఎందుకు? పొయ్యిలో పెట్టబడి కాలిపోయేటువంటి పరిస్థితి గర్వం ఎందుకు? నీళ్ల లాంటి పోయబడిన తర్వాత ఎత్తలేనటువంటి నీటి వంటి మనకు గర్వం ఎందుకు? నేడుండి రేపు వాడిపోయి పడిపోయి గాలికి ఎగిరిపోయే పువ్వు వంటి మన బ్రతుకులకి గర్వం ఎందుకు? ఆ ప్రభువును చూసుకుంటూ జీవించడం తప్ప, స్తుతించుకుంటూ జీవించడం తప్ప, ఆరాధించుకుంటూ జీవించడం తప్ప, లోబడి జీవించడం తప్ప, నాదేదీ లేదు అంతా నువ్వే అనుకుంటాం తప్ప ఇంకెందుకండి మనకు గర్వం? ఇంకెందుకు గర్వపు మాటలు, గర్వపు చేష్టలు, గర్వపు పరిస్థితులు, స్థితిగతులు? ఇంకెందుకంటే గర్వపు ఆలోచనలు? మనం ఎంతటోళ్ళం? అత్యల్పులము. ఈరోజు వరకు మన దేహంలో ప్రాణం ఉందంటే దానికి నువ్వు కారణం కాదు, నేను కారణం కాదు, ఆ గనుడు కారణం. అందుకే ఆయన అంటాడు, నరులారా తిరిగి రండి అంటే అత్యల్పులము. అన్నీ వదిలేసి వెళ్ళిపోవలసిందే, అన్నీ వదిలేసి. ఆడవాళ్ళు అయితే రేపు ఇడ్లీ పిండి రెడీ చేసుకున్నారు, దానికి చట్నీల కోసం అన్నీ కట్ చేసి ఉన్నారు. పురుషులైతే ఊడుపుల కోసం అన్నీ సెట్ చేసుకున్నారు. కానీ ఒక్క క్షణంలో మన బ్రతుకు అటో ఇటో తెలీదు. దౌర్భాగ్యపు లోకం, అశాశ్వతమైన లోకం. బయటకు వెళ్ళినోడు లోపలికే రావట్లేదు, వచ్చే వరకు టెన్షనే. ఈ రోజులు మహాభయంకరమైన రోజులు. మరి ఎంత అత్యల్పమైనటువంటి బ్రతుకులకు గర్వం ఎందుకు? అహంకారం ఎందుకు?
అహంకారపు మాటలు ఎందుకు, పరిస్థితులు ఎందుకు, ప్రవర్తన ఎందుకు? దేవుడు చెప్పింది ఏంటి, మనం చేస్తున్నది ఏంటి కదా. ఏ విషయంలో కూడా లోబడడం తప్ప అత్యల్పమైనటువంటి మన బ్రతుకులకు వేరే గత్యంతరమే లేదు. దేన్ని బట్టి మనం స్తుతించాలి తెలుసా? తినడానికి తిండిస్తున్నాడండి దేవుడు, ఆ పూటకు కడుపు నింపుతున్నాడు, దేవునికి స్తోత్రం. కట్టుకోవడానికి వస్త్రం ఇస్తున్నాడు, దేవునికి స్తోత్రం. ఉండడానికి నివాసం ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. రాత్రులు నిద్ర నిప్పులు లేకుండా ఫుట్పాత్ మీద ఎంతమంది ఉన్నారో చలిలో తిండి లేక, వాళ్ళందరికీ లేని కృప ఎందుకో అత్యల్పులమే. మనం కూడా వాళ్ళకంటే అత్యల్పులమే, అయినా మనల్ని ఎందుకో దేవుడు కనికరించాడు. ఏమంటే సునామీ వస్తుంటే ఇల్లు వాకిళ్ళు పడిపోతున్నాయి, భూకంపాలు వస్తుంటే నేలమట్టం అయిపోతున్నాయి, బెకారీలు అయిపోతున్నారు. అక్కడికక్కడే ఎవరి చేతుల్లో ఉందండి జీవితం? ఎవరి చేతుల్లో ఉందండి బ్రతుకు? నీ చేతుల్లో ఉన్నట్టుగా ఫీలు, నా చేతుల్లో ఉన్నట్టుగా నేను ఫీలు. ఇదంతా నటన. గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడు. ఇప్పుడు మనం ధ్యానం చేసుకున్న వాళ్ళందరూ గర్వముతో నటించిన నటనే. గర్వంతో నటన అనే వాక్యం మనం ధ్యానం చేసుకున్నాం. ఇదంతా నటన, ఉత్తుత్తుది, మనదే అనుకోవడం నటన. ఇదంతా దేవునిది, దేవుడిచ్చినది, మన చేతుల్లో ఏది లేదు. ఉంది అనుకోవడం నటన. ఇంకా నాకు భవిష్యత్తు అంత ఉంది అనుకోవడం నటన. నటనా లోకం, నటనా జీవితం. నీది కాదు, అంతా దేవుడిచ్చిందే. ఎందుకండి త్రోసివేయబడ్డారు? గర్వించినందున రాణి స్థానంలో త్రోసివేయబడి ఇంకా యోగ్యమైనటువంటి రాణి అయినటువంటి ఎస్తేరు వచ్చింది. విధేయత కలిగిన వాళ్ళు మహర్దశలో కొనసాగారు. హల్లెలూయా. విధేయత కలిగిన వాళ్ళు మహర్దశలో కొనసాగారు. గర్వించిన వాళ్ళు దుర్దశకు దిగజారిపోయారు, దుర్దశకు త్రోసివేయబడ్డారు. మన జీవితంలో మనస్సులో కూడా మనం గర్వించకూడదు, మాటలలో కూడా గర్వం ఉండకూడదు, క్రియలలో కూడా గర్వం ఉండకూడదు, చేతలలో కూడా గర్వం ఉండకూడదు. కొంతమందికి మాటల్లో గర్వం ఉండదు కానండి, చేతల్లో చాలా గర్వం ఉంటుందండి. క్రియల్లో ఎలా ఉంటుందండి గర్వం? నడినెత్తికి ఎక్కిపోద్ది అనమాట పొగరు. ఇంకా మన అచ్చ తెలుగు భాష నడినెత్తికి ఎక్కిపోద్ది అనమాట పొగరు. ఈ పొగరు పొడిచడానికే, ఈ పొగరు దించడానికి ఎవరున్నారు? మా పక్కింటూ మామ, బాగా ముసలమామ అనమాట, మా అనిక్కివని. ఆ మామ ఎప్పుడూని వాళ్ళ కొడుక్కి, వాళ్ళ కోళ్ళకి, ఈమెకి దెబ్బలాడు వస్తే ఏమనేదంటే, నీ పొగరు పొడిసెయ్యా అనేది. ఆ మాట నాకు గుర్తుంది. అంటే దాని అర్థం ఏంటి? ఎవరు పొడిసేస్తారు పొగరని? దేవుడు. ఆమె పొడవలేదు కదా, మరి వాళ్ళు పెడితే తినాలి. పొగరగా ఉంటున్నారు, ఇలాగ ఇసురుతున్నారు అన్నం. ఏమనలేక నీ పొగర పొడిసేయి అందంతే. దేవుడు ఆమె నన్నంటే పొడుస్తాడు. మరి ఏం చూసుకునండి మనకే. ఈ వాక్యం వింటున్న వాళ్ళు ఎవరైనా దేవుని బిడ్డలాగా మనకు వాక్యం తెలిసి తెలియనట్టుగా ప్రవర్తించకూడదంట. ఏం చూసుకునండి మనకు గర్వం? మనదేది మనది కాదు. దేవుని కనుసైగలలో ఉండాలి అని నువ్వు కానీ నేను కానీ అనుకుంటే విధేయులుగా ఉండడం నేర్చుకుందాం. అబ్బాబే దేవుని కనుసైగలను మనం ఉండక్కర్లేదండి, నా కన్నుల్లోనే నేను ఒదుగుంటా అని అజ్ఞానంగా కానీ ఆలోచిస్తే రేపొద్దునకి ఆ కళ్ళు కూడా మనం ఏం చేయలేం. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, అంతా ఎవరిలో ఉంది? అంతా ఎవరు? మన జీవితం అంతా ఎవరు? మన ఫ్యూచర్ అంతా ఎవరు? భవిష్యత్. మనం చనిపోయిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళిపోతాం? ఒక్క మాట చెప్పు, నీ తల్లి గర్భంలో నేను ఉద్భవింపజేసింది ఎవరు? అందరూ మధ్యరకంగానే వదిలి వెళ్ళిపోతారు. పుట్టించిన దేవుడు నువ్వు చనిపోయిన తర్వాత కూడా నిన్ను హత్తుకుంటాడు. ఆయనే ఆది, ఆయనే నీకు అంతం. హల్లెలూయా. ఆయన ఎవరో తెలుసా? ఉన్నవాడను వాడుండు నన్ను వాడు. నీ దేవుడు ఉన్నానని నీతో అంటాడు, నేనుంటాను నీతో అంటాడు, నేను ఎన్నటికీ ఉండునను వాడను, అక్కడ కూడా నీతో ఉంటాను. ఇప్పుడు చెప్పి ఎవరు శాశ్వతం నీకు? ప్రభువే శాశ్వతం. ఇక్కడ కూడా మనం ఇప్పుడు కూడా మనల్ని
హెచ్చించుకోవడం, ఆయన ఎదుట గర్వించడం. చూడండి, నియమించగలడు, త్రోసివేయగలడు, నియమించగలడు, త్రోసివేయగలడు. అర్థమైంది? ఇప్పుడు అర్థమైంది కదా మనకి. నియమించగలడు, త్రోసివేయగలడు. ఎవరెవరిని? అన్యుల్ని నియమించగలడు, త్రోసివేయగలడు. ఇక్కడ కూడా దేవుని బిడ్డల్ని నియమించగలడు, త్రోసివేయగలడు. అలాగే అధికారులను కూడా నియమించగలడు, త్రోసివేయగలడు. అధికారులను కూడా. ఇప్పుడు చూడండి, హామాను అనేటువంటి అధికారిని నియమించింది ఎవరు? సృష్టిని సృష్టించిన, హామానును సృష్టించిన సృష్టికర్త, మనం సేవిస్తున్న దేవుడు నియమించాడా లేదా? ఆయన చక్కగా తగ్గింపుతో ఆ రాజు అతనిని నియమించినప్పుడు తన పని తాను చేసుకున్నంత వరకు అతడు మహర్దశలో నిలబడ్డాడు, ఘనస్థానంలో నిలబడ్డాడు. రాజుగారు ఆయన్ని, హామాన్ని ఘనపరిచి హెచ్చించి తన స్థానానికి కొంచెం తక్కువలో ఏం చేశారు? నియమించారు. అహశ్వరోషు రాజు స్థానం ఇక్కడ అనుకోండి, ఈయన స్థానం ఇక్కడే. చక్కగా తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. నియమించినటువంటి దానికి ఏం చేస్తున్నాడు తెలుసా? న్యాయము చేస్తూ ఉన్నాడు, న్యాయం చేస్తున్నాడు. అహశ్వరోషు రాజు ఏమన్నారంటే, మీరు ఇతనికి నమస్కారాలు చేయాలి, గౌరవించాలి. వస్తున్నప్పుడు వెళుతున్నప్పుడు అతడు ఎప్పుడైతే మీకు కనబడతాడో మీ భంగిమ మారాలి, మీరు అతనిని ఘనపరచి హెచ్చించాలి అన్నాడు. అంటే అతనికి నమస్కారం చెయ్యాలి, వందనాలు చెయ్యాలి, సాష్టాంగపడాలి. ఆ టైంలో మొర్దెకై అనబడినటువంటి వాడు వంగలేదు, నమస్కారం చేయట్లేదు. పట్టించుకోలేనంతసేపు మహర్దశలో ఉన్నాడు. ఎవరు? మనందరికీ తెలుసు కదా వాక్యం, అందుకే త్వరగా వెళుతున్నాను. పట్టించుకోలేనంతసేపు, ఆ వంగని నమస్కారము చేయని వాడిని పట్టించుకోలేనంతసేపు మహర్దశలో కొనసాగుతున్నాడు. ఆ రాజుగారు నియమించినటువంటి ఆ నియామకమైనటువంటి దినాలలో ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తిగా అతడు కొనసాగుతున్నాడు. ఈ మొర్దెకై దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, మేమందరం వంగుతున్నాం, మేమందరం నమస్కారం చేస్తున్నాం. మొర్దెకై, నువ్వు వంగట్లేదు, నమస్కారం చేయట్లేదేంటి అంటే, నేను యూదుడును, నేను నా దేవునికి తప్ప మరి ఎవ్వరికి వంగను, నా దేవునికి తప్ప మరి ఎవ్వరికి నమస్కారం చెయ్యను అన్నారు. ఈ మనుషులు మంచోళ్ళు ఉంటారండి. ఏమంటే ఎక్కడికక్కడ ఆర్పి వాళ్ళు ఉంటారండి. ఇంక పొగెట్టేయడమే, దాంట్లోంచి మంట వచ్చేయడమే. ఒకవేళ రాలేదంటే బైకులో పెట్రోల్ తెచ్చి కొంత పోసి నిప్పంటిస్తారు వీళ్ళు. ఆ బూడిద అయిపోయే వరకు వీళ్ళు హృదయం, కళ్ళు ఏమో చల్లబాడు. ఆయన బాగున్నాడు, హామాను బాగున్నాడా? మొర్దెకై పనిలో మొర్దెకై ఉన్నాడా? ఆయన వస్తున్నప్పుడు వెళుతున్నప్పుడు వంగుతున్నారు, నమస్కారం చేస్తున్నారు. వంగలేనోడు మొర్దెకై తన పని తాను చేసుకుంటున్నాడు. హామాను కూడా తన పని తాను చేసుకుంటుంటే మధ్యరకంగా ఉన్న వాళ్ళకి వచ్చిందండి. ఈ మొర్దెకై ఎందాక అతని మాట మీద నిలబడతాడు. ఈ హామానికి చెప్పితే ఒకవేళ భయపడి నమస్కారం చేస్తాడా, వంగుతాడా, మాట మీద నిలబడతాడా? పరీక్ష. ఎవరు పరీక్షిస్తున్నారు ఇప్పుడు? జనాలు పరీక్షే కదండి అది. జనాలు ఏమనుకున్నారు? నువ్వు వంగట్లేదు, నమస్కారం చేయట్లేదు. ఏంటంటే ఇది, మేము వంగం, నమస్కారం చెయ్యం. ఎందుకంటే మాకు ఒక విధి ఉంది, మాకు ధర్మం ఉంది. నేను యూదుడును, అన్యుడిని కాదు. ఓహో, మేము అన్యులం కాబట్టి వంగాలి, నమస్కారం చెయ్యాలా? నువ్వు యూదుడు కాబట్టి వంగవా, నమస్కారం చేయవా? హామంతో చెప్తాం, ఆయన నీకు అధికారి కదా. నువ్వు అసలు భయపడిపోయి వంగుతావో, నమస్కారం చేస్తావో లేదో, లేదా నెట్రాళ్ళ నిలబడతావో, నీతిగా నిలబడతావో, మాటకు నిలబడతావో, గొప్పగా చెప్పావు కదా, పెత్తాల పైకి ఎత్తుకుని నేను యూదుని అన్నావు కదా, ఇప్పుడు చేస్తావో లేదో చూస్తాం. ఏమండి, మనుషులు 190 చేస్తారు మనల్ని. దాన్ని బట్టి మనం ఊగిపోతే మనకు అడ్రస్ లేకుండా అయిపోద్ది. అవునా? ఆ విషయంలో మొర్దెకై గురుండి హామానికి చెప్తే అంతమంది వంగి నమస్కారం చేస్తున్న ఆ స్థితిలో అతనికి సంతోషం లేదు. కానీ ఈ ఒక్కడు వంగక, నమస్కారం చేయక, నమస్కారం అండి, ఎలాగా నమస్కారం అండి అని అనలేదంట. ఈయనకి మాత్రం ఏనాలేని బాధ. బాగున్నా కదా అబ్బాయి, అప్పుడు వరకుని బాగున్నాను,
ఈ పక్కోళ్ళు విత్తనం వేశారు, అది మొలకెత్తింది, చిగురేసింది, ఇప్పుడు పుష్పించింది, ఫలాలు వచ్చేసాయి. ఏ ఫలం? చెడ్డ ఫలాలు. ఇప్పుడే ఉండలేకపోతున్నాను అసలు. తెలియలేనంతసేపు ఏం అవ్వలేదు నాకు. తెలిసిన తర్వాత నా ఇమేజ్ డ్యామేజ్ అయింది, నా ప్రెస్టేజ్కి భంగం కలిగింది. జనాలు చెప్పుకుంటున్నారు కదా నాకు వంగట్లేదని, నమస్కారం చేయట్లేదని. నాకు చెప్పుకోకపోతే ఏమి ఇబ్బంది లేకపోదును, నేను కూడా చూసి చూడలేనట్టు వెళ్ళిపోదును. ఇప్పుడు జనాలతో ప్రాబ్లం, మాకు జనాలతో ప్రాబ్లం. ఏమనుకున్నాడు? నాకు వంగట్లేదు, నాకు నమస్కారం చేయట్లేదు, ఇతన్ని లేకుండా చేస్తాను. ఇతన్నేంటి, ఇతని జాతినంతా లేకుండా చేస్తాను. కిరాతకం కాదా ఇది? కిరాతకం కాదా? కిరాతకమైన ఆలోచన కాదా? ఇతను ఎవరో అన్యజనుడు. అంటే వందన వచనం వినబడలేదు, నమస్కారం వినబడలేదు, నాకు నమస్కారం పెట్టాలి, నాకు వందనం చేయాలి. ఏమంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. నేను అనుభవపూర్వకంగా ఎరుగుదును. నన్ను యాండ్ అంటలేదు, నన్ను యాండ్ అంటలేదు, నన్ను యాండ్ అంటలేదు, నన్ను యాండ్ అనాలా? ఏమనాలా? యాండియా అంటలేదు, నన్ను అంటలేదు. ఏమంటున్నారు? ఆడియుడు అంటున్నారు, అది ఇది అంటున్నారు. ఇప్పుడు హామానికి ఇప్పుడు ఏమనాలి? ఇప్పుడు మొర్దెకాయ్ యాండ్ అనాలా? ఇంకా జేజేలు కొట్టాల. మరి ఆయన కొట్టడు. కొట్టకపోతే ఏదో అయిపోద్ది నాకు లోపల. ఏమైపోద్ది? ఇదో దెయ్యం తెలుసా? నువ్వు అనిపించుకోవాలని ప్రాకులాడి ఏమేమో ఆలోచించుకుంటే జరగదు. ఇది వెనకతల తాటాకులు తప్పో, ఆటోమేటిక్గా రావాలి. హల్లెలూయా. ఆ వందన వచ్చిన ఆటోమేటిక్గా నీకు ఇవ్వగలగాలి. అది దేన్ని బట్టి వస్తుంది? నీ వ్యక్తిత్వాన్ని బట్టి వస్తుంది, నీ మంచితనాన్ని బట్టి వస్తుంది, నీ తీరుని బట్టి వస్తుంది, నీ పద్ధతిని బట్టి వస్తుంది, నీ వైఖరిని బట్టి వస్తుంది, నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి వస్తుంది. జనాలు నిన్ను గుర్తిస్తే నీకు సలాం కొడతారు. నాకు సలాం కొట్టండి, సలాం కొట్టండి, సలాం కొట్టండి అని అనుకుంటే జరగదు. ఇప్పుడు హామానికి ఎలా ఉంది? నాకు కొట్టాలి. ఎవరు? ఇతను పర్టికులర్గా ఎవరు? మొర్దెకాయ్. అంతమంది సలాం కొడుతున్నారు, చాలదా? చాలట్లేదు నాకు. బలమైనటువంటి ఆవుల్ని, బక్క చిక్కిపోయిన ఆవులు మింగేసాయే. బలమైనటువంటి వెన్నుల్ని, బక్క చిక్కిపోయిన వెన్నులు మింగేసాయే. ఎంతమంది నాకు జేజేలు కొడతంటే ఆ మొర్దెకాయ్ ముఖం చూడగానే ఈ జేజేలన్నీ మింగేస్తున్నాడు. ఇప్పుడు ఏం కావాలి మరి నీకు? జేజేలు కొడతాడా? ఓకే. లేకపోతే అతని జనాంగాన్ని లేకుండా చేసేస్తాను. ఇది మంచిదండి? ఇది మంచిదా? వాళ్ళు అలా ఉండాలి, వీళ్ళు ఇలా చెయ్యాలి, వీళ్ళు ఇలా చేయాలి. ఎప్పుడు చిచ్చి. దాన్ని ఏమంటారు తెలుసా? గర్వించడం అంటారు. ఏం చేయడం? గర్వించడం. నాకు వాళ్ళు కుర్చేయాలి, నన్ను వాళ్ళు స్టేజ్ని ఎక్కించాలి, నాకు వాళ్ళు సాలువ కప్పాలి, నాకు వీళ్ళు దండ వేయాలి. దండలు లేవా? పర్లేదులే, ఎవరో చూడకుండా పక్కోడు దండ వేసి. నాకు జనాలతో ప్రాబ్లం. ఇప్పుడు నన్ను అక్కడ కూర్చోబెట్టారని జనాలు అనుకుంటారు, నాకు దండ వేయలేదని జనాలు అనుకుంటారు. నువ్వేమైపోయినా నేను ఏమనుకోను. కానీ జనాలు కావాలా నీకు? జనాలను చూసుకుంటూ నువ్వు ఉంటే ఎందుకు పనికి రాకుండా అయిపోతావు. నీ దేవుణ్ణి మాత్రం చూసుకో. ఇలాంటి వేషాలు ఉన్నాయండి. బాధపడిపోతారండి బాబు ఒక్కొక్కరు భార్యల దగ్గర. ఆడు నన్ను ఇలాగన్నాడు. ఒక్కొక్కరు భర్తల దగ్గర బాధపడిపోతారు. ఎలా పిలుస్తుందండి నన్ను? అయ్యా, ఇది కూడా ఒక పార్టీ. దేవుని దృష్టిలో ఏంటి? గర్వం. అంతే. చంపేయాలనుకున్నాడు, స్కెచ్ చేసాడు. మంచిది కాదు కదా ఇది. అంతవరకు మహర్దశలో ఉన్నాడే. ఇప్పుడు గర్విస్తే ఏమయ్యాడు? దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? హామాను, నిన్నుకు నేను మహర్దశను అనుగ్రహించాను, ఇప్పుడు నిన్ను దుర్దశకు అప్పచెప్తున్నానని ఒక్క తోపల తోసి ఆ స్థానంలో మొర్దెకాయని కూర్చోబెట్టాడు. ఎవరిని? యాండి అనాలనుకుంటున్నావా? మరి జాగ్రత్త, తోసి పాడేస్తాడు. నన్ను గణపరచాలని అనుకుంటున్నావా? జాగ్రత్త, నెట్టి పాడేస్తారు. నేను ఇలాగైపోవాలి, నేను అలాగైపోవాలి, అలా ఉండాలి బాబోయ్, నాకు నిద్ర పడతలేదు అలాగైపోయే వరకు అని అనుకుంటున్నావా?
గతులు స్థితిగతులు లేకుండా మార్చేస్తాడు దేవుడు. ఒక్కటే ఉన్న దానిలో సంతోషించు. మనుషుల దగ్గర గొప్ప చేయాలనుకోకో, తిప్పలు పడకో, అప్పులు చేయకు, పప్పు కూడా పెట్టుకో. ఏమవుద్దో తెలుసా? జనాల కోసమే కదండి ఇదంతా చేయడం. జనాల్లో గొప్ప రావాలి, జనాలు చూడాలి, జనాలు చెప్పుకోవాలి. నీ తిప్పలు ఎవరు తెలుస్తాయి? నీకొక్కడికే తెలుస్తాయి, నీకొక్కరిదానికే తెలుస్తాయి ఆ తిప్పలు. ఆ తర్వాత ఈ తిప్పల్లో పడుకొట్టుకుంటావు. ఎలాగా? ఒక్కడ చెప్పు, హామాన్ ఆ జనాల కోసమే కదా. మరి నువ్వు నేను కూడా అలా ఉంటే ఆ జనాల కోసమేనా? ఆ జనాలు చూడాలన్నా? చూస్తే గోల్డ్ మెడల్ వేస్తారా? లేకపోతే ఒక ఎకరం చేను అందరూ కలిపి రాసిస్తారా? ఎవరు? నీది నువ్వు చూసుకో, బాగుపడతావు. దేవుని చిత్తం కోసం అడుగు, బాగుపడతావు. దేవుడు ఇష్టాలను తెలుసుకో, బాగుపడతావు. మనుష్యుల కోసం అప్పు చేసి పప్పు కూడా పెట్టక నాశనం అయిపోతావు, నవ్వుల పాలైపోతావు. తాటాకులు కడతారు. అబ్బే నన్ను ఇలాగనే వేస్తున్నారు అని అనుకోకో, ఆరిపోసుకోకో. నువ్వు ఇచ్చినటువంటి అవకాశం. కొంతమంది అండి తమ కోసం తాము బ్రతకరండి బాబు, పక్కోడి కోసం బతుకుతూ ఉంటారు వీళ్ళు. తమ కోసం తాము బ్రతకరు, తమ కోసం తాము తినరు. అప్పుడు వరకు గింజిపో వేసుకున్నా, పక్కోళ్ళు వచ్చారంటే చూడాలంటే ఓ 2-3 కేజీలు చికెన్ తెచ్చేయాల. ఏం చేయాలి అప్పుడు? వండేయాల. మేము ఇంతలా వండుకుంటున్నామని అందరికీ తెలియాలి. దౌర్భాగ్యం అండి, చిచ్చే. దేవుని బిడ్డల్లో అవి కూడదు. దేవుడు ప్రతీది మనకు బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా. నీ కోసం నువ్వు బ్రతుకు, బాగుపడతావు. నీ ఇల్లు బాగుపడద్ది, నీ ఇంట్లో వాళ్ళు బాగుపడతారు, నీ బ్రతుకు బాగుపడద్ది, నీ ఫ్యూచర్ బాగుపడద్ది. ఎందుకంటే నువ్వు నీ కోసం బ్రతుకుతున్నావు, జనాల కోసం కాదు. జనాల కోసం బ్రతుకుతున్నవాడు, జనాల యొక్క జేజేలు కావాలనుకున్నవాడు, జనాల మెప్పు కావాలనుకున్నాడు, శపితమైన వాడైపోతాడు. అందుకే దేవుని వాక్యంలో మనుష్యులను నమ్ముకున్నవాడు శాపగ్రస్తుడు. మనుష్యులు కాదు. నీకున్న దాన్ని బట్టి దేవుని స్తుతించుకో. ఉన్న దానిలో దేవుని నామ ఘనత కొరకు నిలబడు. నీ ఊహకు మించి నిలబెట్టడానికి ఆయన దగ్గర సర్వం సమస్తం ఉంది. నువ్వు అనుకుంటే కాదు. నువ్వు అనుకుంటే ఏమవుతుందో తెలుసా? స్వచిత్తం, సొంత ఆలోచన, సొంత ఊహ, సొంత నిర్ణయం అవుద్ది. మనం అనుకుని ప్రయత్నాలు చేస్తే బెడుసు కొడతాయి. మనం అనుకోకుండా దేవుని వైపుకు చూస్తే దేవుడు అనుకున్న వాటిని ఘనంగా జరిగించ సమర్థుడు. హల్లెలూయా. మనం ఎప్పుడు అనుకోకూడదు. ఏమండి, హామాను జనాల కోసమే నాశనం అయిపోయాడు. మహర్దశలో ఉన్నవాడల్లా ఆ ఒక్కడు నాకు దన్నం పెట్టట్లేదు, ఆ ఒక్కటే నాకు తెలిసినా పర్లేదు, కానీ జనాలందరికీ తెలిసిపోయింది. ఈ జనాల మధ్యలో నేను ఏమైపోయాను? ఎప్పుడు కూడా మన జీవితంలో అది ఘనత అయినా, అది ఘనహీనత అయినా, ఏదొచ్చినా దేవానికి స్తుతి కలుగ్గాక. హల్లెలూయా. అది ఘనమైన పరిస్థితి, స్తోత్రం కలుగ్గాక. ఇది ఘనహీనమైన పరిస్థితి, స్తుతి కలుగుగాక. హల్లెలూయా. అందుకే పౌలు ఏమన్నాడు తెలుసా? దీన స్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ఏ స్థితిలోనైనా దేవుణ్ణి స్తుతించబద్ధుడనయుందును. హల్లెలూయా. అందుకే శ్రమ అయినా, శత్రువైనా, హింస అయినా, బాధ అయినా, తెగులైనా, మరి ఏదైనా నన్ను అతలాకుతలం చేయదు. నేను ఆధారపడినది నా దేవుని నిమిత్తం. ఏమిచ్చినా ఆయనకు వందనాలు, ఏమి ఇయ్యకపోయినా ఆయనకి స్తోత్రాలు. అలవాటు చేసేసుకుంటే మన కుర్చీ లేదని బాధ ఉండదు. ఇది అలవాటు చేసేసుకుంటే నన్ను పలకరించలేదు, బాధ ఉండదు. నేను ఎంతటి ఎంతటి వాడిని అనుకుంటే అబ్బా దేవుడు నిన్ను చూస్తాడు. హల్లెలూయా. కొంతమంది ఉంటారండి, ఏక చెక్ చేస్తూ ఉంటారు. నవ్విందా, చూసాడా, తెత్తనాడా కుర్చీ. అయ్యో, మన జీవితంలో తగ్గింపు నేర్చుకోవాలండి. జీవితంలో తగ్గించుకోవడం నేర్చుకోవాలి. తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడతాడు. ఏమండి, హామాను తను తగ్గించుకున్నాడా? హెచ్చించుకున్నాడా? అందుకే ఏమయ్యాడు? అన్యజనులకు కూడా వర్తించిందా లేదా? ఆయనలా వర్తించిందా లేదా? దేవుని దృష్టిలో ఇది మహా గర్వించడం. ఇప్పుడు చూడండి, గర్వించడం అంటే ఏమొచ్చింది మీకు? ఎక్స్పెక్ట్ చేయడం గర్వించడం. వాళ్ళ నుండి ఏదో ఎక్స్పెక్ట్ చేయడం, ఆఖరికి సలామైనా, ఆఖరికి నీకు వాళ్ళు ఏదో చెయ్యాలి అని అనుకునైనా నువ్వు వాళ్ళ నుండి ఏదో ఆశించడము
ఎక్స్పెక్ట్ చేయడము, హెచ్చించుకోవడం. నువ్వు ఆశించాల్సింది దేవుణ్ణి, నువ్వు చూడాల్సింది దేవుని వైపు, మనుష్యుల వైపు కాదు. మనుష్యులను చూస్తే నాశనం అయిపోతావండి బాబు. ఏమంటే ఏ మనుష్యునైనా సంతోషపెట్టగలమా? ఇప్పుడే శభాష్, ఎంత బాగా చేసావు బాబా ఫంక్షన్, అదరగొట్టావు, నీలాగా ఎవడన్నా చేయగలడేటి అని నీ దగ్గర అన్నాడా? అక్కకెళ్ళి ఏడిసాడు, పిసిని కొట్టాడు. ఏం చేశాడు? ఏముంది ఆ పిసిని కొడతానని చూడు. మరి అక్కడ ఎందుకు అలా బాగా? మనుష్యం కదా. మనుష్యులను నమ్ముకోకో, మనుష్యుల మాటలు నమ్ముకోకో. శాపగ్రస్తుడువు అయిపోతావు. ఆ మాటలను బట్టి ఉప్పొంగిపోకు. అయ్యయ్యో మొలక చెట్టు ఎక్కించడం ఎంతండి, ఎక్కించడమే చేస్తాడు. పడద్రోడు ఎందుకో తెలుసా? ఆల్రెడీ మొలక కొమ్మ ఎలాంటిది, ఆలపమైంది. నీకు ఎక్కించడమే వాడికి తెలుసు. ఆటోమేటిక్గా పడిపోతావు, ఆటోమేటిక్గా. ఎవరి మాటలు నమ్మకో, ఎవరు నీకు చెప్పినా నమ్మకో. ఇంకా పలానా ఓడు ఇలా అంటున్నాడు అన్న నమ్మకం, పలానా ఆమె ఇలా అంటుంది అన్న నమ్మకం, పలానా అతను ఇలా నీ విషయంలో అన్న నమ్మకం. ఏదైనా ఆ మనుషుడు నిన్ను గణపరిచిన స్తోత్రం, నిన్ను దిగజార్చిన స్తోత్రం చూస్తున్న దేవుడిని హృదయాన్ని చూస్తాడు. నువ్వు ఏ లాలో ఉన్నావు, నువ్వు ఏ మార్గం గుండా ఉన్నావు, ఆయన వాక్యాన్ని నెరవేర్చే మార్గంలో ఉన్నావు. ఎస్, నీకు ఏమి చెయ్యాలో దేవుడికి తెలుసు. హల్లెలూయా. అందుకే కదండి దావీదు యొక్క దీనత్వాన్ని బట్టి సింహాసనం ఎక్కించాడు. మొర్దెకై దేవుని మార్గంలో నిలిచినటువంటి ఆ నీతిని బట్టి సింహాసనం ఎక్కించలేదా? యోసేపు తన జీవితంలో ఏదైనా ప్రయత్నం చేశాడా? లేదు. వాళ్ళలో ఉన్నటువంటి విధేయత దేవుని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన, నమ్రతను బట్టి దేవాది దేవుడు ఆ మార్గములో నిలుచుండి దేవుని వైపుకు చూస్తున్న విధానాన్ని బట్టి దేవాది దేవుడు వాళ్ళకి సింహాసనం ఇచ్చాడు, కిరీటాలు ఇచ్చాడు, ఘనతనిచ్చాడు, మెప్పునిచ్చాడు, మహిమనిచ్చాడు. ఒకరేమో గొర్రెల దొడ్లలో కాపరి, ఒకరేమో బానిస దేశంలో ఒక బానిస, ఒక ఆమెమో తల్లిదండ్రులు లేని అనాథ. వీళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నా వాళ్ళు దేవుని మార్గములో నిలిచినందున, దేవుడు వారి హృదయములో ఉన్నటువంటి ఆశను చూచినందున, వారు ఎన్నటికీ ఆశించకపోయినను దేవుడే వాళ్ళ నిమిత్తం ఆశించి ఘన కార్యములు పూనుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పు, జేజేలు కొట్టాలా? ఇప్పుడు చెప్పు, అప్పు చేసి పప్పు కూడా. ఇప్పుడు చెప్పు, వాళ్ళు ఎలాగలాగా అనుకోవాలా? వాళ్ళు ఎలాగలాగా అలాగలాగా కాదండి. మన హృదయాన్ని దేవుడు చూడాలి, మన సంభాషణను దేవుడు తొంగి చూడాలి, మన హృదయంలో ఉన్నటువంటి ఫీల్స్ దేవునికి అనుకూలంగా ఉండాలి, మన పరిస్థితి పద్ధతి అనుకూలంగా ఉండాలి, ఆఖరికి మన కెరీర్ కూడా దేవునికి అనుకూలంగా ఉండాలి. అప్పుడు మనుష్యుడు సోద కబుర్లు చెప్తాడేమో కానీ నీకేం చేయలేడు, కానీ దేవాది దేవుడు నీకు చెప్పకపోయినను చేసి చూపుతాడు. హల్లెలూయా. అదండి మన దేవునిలో ఉన్నటువంటి కెపాసిటీ, అదండి మనం నమ్ముకున్న దేవుని యొక్క నైజం, అదండి మన దేవునిలో ఉన్న గొప్పతనం. హల్లెలూయా. అందుకే మన అతిశయ కారణం మన దేవుడు. ఆయనకు అనుకూలంగా ఉండడమే మనకు అతిశయ కారణం, ఆయన మాట వినడమే మనకు అతిశయ కారణం, ప్రతికూలతలో కూడా ఆయన వైపుకు చూడడం అతిశయ కారణం. అది ఘనహీన స్థితి అయినా దేవుని వైపుకు చూస్తూ బాధ నొందడమే ఈ ఘనస్థితికి దేవుడు మనల్ని కారణంగా నిలబడతాడు. అదే అతిశయ కారణం. హల్లెలూయా. దేవుని బిడ్డలకు తగినట్టుగానే ఉండగలగాలి. అన్యజనులలో ఎలాంటి పరిస్థితులన్నా ఉండనివ్వండి, దేవుని బిడ్డలలో మాత్రం వాక్యం అంగీకరించేటువంటి పరిస్థితులు మాత్రమే వెలువడి చేయాలి. ఒక అన్యుడు జీవితంలో దేవాది దేవుడు ఒప్పుకోలేనప్పుడు, హామాను జీవితాన్ని దేవుడు ఒప్పుకోలేనప్పుడు, వాక్యం అంతా తెలిసిన నువ్వు అలాగునుంటే నిన్ను ఒప్పుకుంటాడా? నిన్ను కప్పుతాడా? త్రోసేస్తాడా? మరణిష్యముగా దేవుని నైజం ఇప్పుడు కూడా మారదు. ఇప్పుడు చెప్పండి, ఎదటి వాళ్ళు నన్ను ఇలా అలా చెయ్యాలి, జనాలు నన్ను కొట్టాలి, జనాలందరూ నన్ను ఏం చేయాలి, నెత్తి మీద పెట్టుకోవాలి అని అనుకోవడం కూడా ఏం చేయడం? గర్వించడం. అప్పుడు దేవుడు హామాను త్రోసి, గర్వించిన హామాను త్రోసి, గర్వించని
ప్రతి పరిస్థితుల్లో దేవుని వైపుకు చూస్తున్నా, హృదయం దేవునికి అంగీకారంగా ఉన్నా, ఆ కన్నీటి, ఆ ప్రార్థన జీవితం, ఆ స్థితిగతులు, ఆ మార్గం అంతా దేవునికి అనుకూలంగా ఉన్న కారణాన ఏమండి గేటు దగ్గర ఉన్నటువంటి గేటు కాపురు ఏంటండి, హామాను స్థానం అతనికి ఇవ్వడం ఏంటండి, ఇది ఊహకు మించినది. హల్లెలూయా. అందుకని దేవుడు లేని దాన్ని ఉన్నట్టుగా పిలుస్తాడు. అందుకని దేవుడు కాలాలు సమయాలు మారుస్తాడు నీ పక్షంగా. హల్లెలూయా. గొర్రెల దొడ్లలో ఉన్నవాడి పక్షంగా మార్చాడు, బానిస దేశములో ఉన్న వాని పక్షముగా మార్చాడు, అనాథ పక్షంగా మార్చాడు, గేటు కాపురు అనబడే మొర్దెకై పక్షంగా మార్చాడు. హల్లెలూయా. పెద్దలు పెట్టారు కదా, వాళ్ళ బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి. దాని లోపల ఉన్న రహస్యం ఏంటో తెలుసా? వాళ్ళ బళ్ళు వాళ్ళ దేవుడే చేస్తాడు. అర్థమైందా? లేనిదాన్ని అన్నట్టుగా దేవుడే పిలుస్తాడు. అసాధారణ కార్యాలు దేవుడే చేస్తాడు. ఇప్పుడు చూడండి, మీకు అర్థమైంది కదా ఏంటి హెచ్చించుకోవడం? మనుష్యుల్లో ఘనస్థానాన్ని కోరుకోవడం హెచ్చించుకోవడం. ఇప్పుడు మనుష్యుల్లో నువ్వు ఘనస్థానాన్ని కోరుకున్నావంటే నీవు ఎవరి ఎదుట హెచ్చించుకున్నట్టు? ఎస్, దేవుని ఎదుట. దేవుని వాక్యంలో రాజుల గ్రంథంలో ఒక మాట చూపిస్తాను. రాజుల గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడే నేనే రాజునగుదునని అనుకుని. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడే నేనే రాజునగుదునని అనుకుని. ఇక్కడ చూడండి, హగ్గీతు కుమారుడైనటువంటి ఏమని రాయబడింది ఇక్కడ? హగ్గీతు కుమారుడైన అదోనియా. అదోనియా. ఈ హగ్గీతు ఎవరంటే దావీదు మహారాజు గారి భార్యలలో ఒక భార్య. ఎవరమ్మా? తప్పు చెప్పానా? నేనైనా తప్పు చెప్పానా? మరి తప్పు చెప్పండి, నేను అన్నది చెప్పండి రా. దావీదు మహారాజు యొక్క భార్యలలో ఒక భార్య అయినటువంటి హగ్గీతు, ఆమె యొక్క కుమారుడైనటువంటి అదోనియా, అబ్షాలోము యొక్క సహోదరుడు. ఎవరు? అబ్షాలోము యొక్క సహోదరుడు. దావీదు మహారాజు వృద్ధ దశకు వెళ్ళిపోయిన తర్వాత దావీదు మహారాజు యొక్క స్థానంలో రాజుగా నియమించాలి. దేవుని యొక్క ఉద్దేశాలలో సొలొమోను మహారాజు ఉంటే, ఈ హగ్గీతు కుమారుడైనటువంటి అదోనియా తన సొంత ఉద్దేశ్యం, తన సొంత ఆలోచన, తన సొంత ఊహ, తన సొంత నిర్ణయంలో ఏమనుకున్నాడంటే నేను రాజునగుదును. ఏమనుకున్నాడు? అనుకుంటే అయిపోతామా? ఏమండి, అనుకుంటే అయిపోతామా? ఇప్పటికిప్పుడే నేను అలా అయిపోవాలి అనుకుంటే అవుతామా? దేవుడు అనుకుంటే అవుతావు లేదా? దేవుడు అనుకుంటే అవుతావు. గురులు కాచుకునే స్థితిలో ఉన్న రాజు అవుతావు దేవుడు అనుకుంటే. కానీ ఇక్కడ దేవుడు అనుకోలేదు. హగ్గీతు కుమారుడైనటువంటి అదోనియాను దేవుడు అనుకోలే. ఇతనే అనుకున్నాడు, మా డాడీ రాజు, నువ్వైపోతావా? మరి ఇంకెవరు లేరు అన్నదమ్ములు? దైవ చిత్తం అనేది లేదా? దైవ చిత్తం లేదా? నీ ఆస్తి అయితే పెద్దోడికి చిన్నోడికి ఇచ్చేసావు, నో ప్రాబ్లం. మరి దీనిలో దైవ చిత్తం ఉండదా? పెద్దోడికి చిన్నోడికి కూడా దైవ చిత్తం కోసం ప్రార్థన చేయకండి, ఇద్దరికే సమానంగా ఇవ్వండి. మళ్ళీ ఇదో టైం వేస్ట్. అర్థమైందా? చిన్నోడు బాగా చూస్తాడండి, ఏం చేస్తావు మరి? పెద్దోడు కడుపు కొట్టిస్తావా? అన్యాయం ఏంటో న్యాయం ఏంటో దేవుడు తెలియపరచలేదా? హల్లెలూయా. నువ్వు న్యాయం చేస్తే నీ దేవుడు నీకు న్యాయం చేస్తాడు, తెలుసా? ఇక్కడ చూడండి, ఇతను ఊహ, ఇతను ఉద్దేశం ఏంటో తెలుసా? మా డాడీ, మా తండ్రి అయినటువంటి దావీదు సింహాసనం మీద నేను రాజును అవ్వాలి అని. దాన్ని దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? గర్వించిన వాడే నేనే రాజునగుదును అనుకుని. అంటే దేవుడు ఉద్దేశించకుండా మన సొంత నిర్ణయాలు, మన సొంత ఆలోచనలు, మన సొంత ఉద్దేశాలు మనం కలిగి ఉండడము దేవుని మీద గర్వించడము. అర్థమైందా ఈ పాయింట్? మనము సొంత నిర్ణయాలు, సొంత ఊహలు, సొంత ఉద్దేశాలు, సొంత ఆలోచనలు ఉంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని మీద మనము గర్వించడం. ఎగ్జాంపుల్, సౌలుకు సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలు, సొంత నిర్ణయాలు ఉన్నాయి. అందుకని దేవుడు గర్వించిన వాడవు, తిరుగుబాటు చేసావు, సోద చెప్పటు అను పాపముతో సమానం అన్నాడా లేదా? అంటే దీని అర్థం ఏంటంటే
దేవుని చిత్తం కాకుండా, దేవుని ఉద్దేశాలు తెలుసుకోకుండా, దేవుడు ప్రణాళికలు ఏంటో తెలుసుకోకుండా, ఒకవేళ తెలిసినా తెలియలేనట్టుగా మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి మనం ప్రయత్నాలు చేసామో ఇది కూడా దేవుని ఎదుట గర్వించినటువంటి పాపముతో సమానం. మీకు అర్థమైందా? ఇక్కడ ఇతను ఏం చేస్తున్నాడో తెలుసా? అతడు హగ్గీతు కుమారుడైన 5వ వచనం 1:5 రాజుల గ్రంథం. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడే, నేను రాజునగుదునని అనుకుని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుష్యులను ఏర్పరచుకునేను. అంటే ఇతడు తనకు తానే రాజు అయిపోవాలని రాజుగారి దగ్గర ఏమేమి ఉండాలో అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. నేను చెప్పేది ఏంటో తెలుసా? నీ జీవితంలో కానీ, నీ బిడ్డల జీవితంలో కానీ, నీ పరిస్థితుల విషయంలో కానీ నువ్వేదో అనుకుని సిద్ధపడిపోవడం కాదు. నువ్వేదో అనుకుని అడుగులు ముందుకు వేసుకుని నువ్వేదేదో అనుకుని దాని సిద్ధపాట్లు నువ్వు చేసుకోవడం కాదు. దేవుని చిత్తము తెలుసుకొని నువ్వు సిద్ధపడితే అది దేవుని ఎదుట నువ్వు తగ్గించుకోవడం. నీకు ఏది అనుకూలంగా ఉందనుకున్నావో దానిని నీవు ఆలోచన చేసుకుని దాని కొరకు నీవు సమకూర్చుకుంటే, సిద్ధపాటు చేసుకుంటే ఇది దేవుని ఎదుట నీవు గర్వించడము. ఈ మాటను బట్టి అర్థమైందా లేదా? ఆ అబ్బాయి చాలా బాగున్నాడండి, ఇంకేంటండి అడుగుదాం, ఇంకేంటి అనేసారు, అనలేదు, ఇంకేంటి పెళ్ళి, ఇప్పుడు బట్టలు, ఇంకా అయ్యో ఇల్లు చేయించుకోవాలి, అయ్యో బట్టలు కొనుక్కోవాలి, అయ్యయ్యో బంగారం కొనుక్కోవాలి, అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో. ఇది కూడదు. మనం ప్రార్థనాపూర్వకంగా దేవుని మీదే మన ఆలోచన పెట్టి దేవుడు మనకు నడిపింపిస్తున్నప్పుడు దైవ నడిపింపుతో మనము సమకూర్చుకోవడము, దేవుని ఎదుట తగ్గించుకోవడం. హల్లెలూయా. అటువంటి అనుభవాల్లో మన బిడ్డలు ఉన్నందుకు దేవుడికి స్తుతి కలుగుగాక. హల్లెలూయా. అంతేగాని అయ్య బాబాయ్ అయిపోతుంది, టైం దగ్గరికి వచ్చేసింది, పెద్దోడు అయిపోతున్నాడు, పిల్లడు ముసలోడు అయిపోతాడేమో, అయ్యో. నీకంటే ఎక్కువగా నీ కోసం, నీ బిడ్డల కోసం నీ దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సతమతం అయిపోకో, ఆయన మార్గములో నిలుచుండి ఆయన వైపు చూస్తూ ఉంటా. సమస్తం సమకూడి మేలు కొరకు జరిగిస్తాడు. నీ ప్రయత్నం సఫలపరుస్తాడు. నువ్వు తోయబడకుండానే నిన్ను తోసేస్తాడు చిత్తంలోకి. హల్లెలూయా. సమస్తాన్ని సిద్ధపరుస్తాడు. ఇక్కడ అసలు రాజు అయ్యే యోగమే తనకు లేదు. కానీ నేను రాజును రండి, నన్ను రాజుగా చెయ్యండి, ఇంకా రథాలు తండి, గుర్రాలు తండి, సింహాసనం పెట్టండి అయ్యా బాబు. అవ్వ నేను ఎవరన్నా వచ్చి కూర్చోబెట్టాలి కానీ నువ్వే కూర్చుంటానంట. ఏమండి నీ పెళ్ళి నువ్వు చేసుకున్నావా? రాజుగా అభిషేకించాలంటే మొట్టమొదట రారాజు ఉద్దేశంలో ఉండాలి. ఆ రారాజు ఉద్దేశం ఉంటే ప్రవక్తల చేత అభిషేకింపబడాలి. ఆ తర్వాత జనాలందరూ జేలు కొడుతూ ఉండగా జనాలు భుజాల మీద ఎత్తుకొని సింహాసనం మీద పెట్టాలి. అదండి దైవక్రమం. అంతేగాని నేనైపోతాను రారాజుని అంటే ఏడిసినట్టు ఉంటుంది. అచ్చ తెలుగులో ముచ్చటగా ఉండదు. ఏమండి మన పిల్లలు వెళ్ళి ఇష్టం వచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకుని వచ్చేస్తే ఏం ముచ్చటండి. మనమే దగ్గరుండి పెళ్లి చేస్తే ఆ ముచ్చట వేరుగా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. హల్లెలూయా. దేవునికి ఒక క్రమం ఉంది, దేవునికి ఒక పద్ధతి ఉంది, దేవునికి ఒక ప్రణాళిక ఉంది, దేవునికి ఒక మార్గం ఉంది, దేవునికి ఒక ఆలోచన ఉంది. ఆయన నిన్ను కూర్చోబెడతాడు, సెట్ చేస్తాడు. హల్లెలూయా. నీ ఆలోచన కాదు, నీ ఉద్దేశం కాదు, నీ ఊహ కాదు, నీ నిర్ణయం కాదు, నీ ఊగుడు కాదు. కొంతమంది ఎటు ఊగిపోతూ ఉంటారు పాపం. ఊగితే ఆగరు, ఊగితే ఏం చేయరు, వాళ్ళని ఆపుదాం మరి పట్టుకుంటే మనల్ని ఊపేస్తూ ఉంటారు. అయ్యో, ఈ ఊగుడు ఆగాలంటే ప్రభు వైపు చూడు. ఈ తిప్పుడు ఆగాలంటే తిరిగిపోతూ ఉంటుంది తల, ప్రభువునే చూడు, ఎక్కడికక్కడ సెటరేట్ అయిపోతాయి. హల్లెలూయా. చక్కగా కుర్చీ ఇలాంటి కుర్చీ కూడా కాదంట, ఇంక ఇలాంటి కుర్చీలు కూడా కాదంట. ఆయన ఒక అతీతమైనటువంటి ఘనత అనబడేటువంటి ఒక సింహాసనం మీద నిన్ను ఎక్కించడానికి సమర్థుడు. అది చూస్తున్నప్పుడు మనకు ముచ్చటేసుకొస్తుంది.
అది చూస్తూ ఉన్నప్పుడు దేవుని స్తుతించకుండలేము. అది చూస్తూ ఉన్నప్పుడు మనం ఏమని పాట పాడతామో తెలుసా? ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఆనంద బాష్పాలు వస్తాయి అప్పుడు. నీకే కాదు, ఆ దేవుడు ఉద్దేశాలలో దేవుడు నిలబెట్టినప్పుడు అక్కడ ఉన్న ప్రతి కంటికి ఇంపుగాను కన్నుల విందుగాను జరుగుతుంది. ఆయన నామానికి మాత్రమే ఆ తండ్రి మహిమ తెచ్చుకోగలడు. హల్లెలూయా. అంతేగాని నీ ఇష్టం, నీ ఆలోచన, అయ్యో బాబోయ్ నేనండి ఆలోచించానంటే 6 సంవత్సరాలు ఎదరకే ఆలోచిస్తానండి అంటారు కొంతమంది. నువ్వు 6 సంవత్సరాలు ఎదరకు ఆలోచిస్తావు, నువ్వు సచ్చి వరకు ఆలోచిస్తాడు దేవుడు. హల్లెలూయా. నీ బిడ్డల వరకు దేవుడు ఆలోచిస్తాడు, తరాలకు దేవుడు ఆలోచిస్తాడు. 6 సంవత్సరాలు ఎంత అండి? 6 రోజుల్లో తిరిగిపోద్ది. అదే జీవితకాలం ఆలోచించే దేవుడికి నీవు స్థానం ఇస్తే నీ పిల్ల తరాలను మోస్తాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఈయనేమనుకున్నాడంట? నేను రాజును అయిపోదును, సింహాసనం వేయండి, రండి రండి రండి, రౌతులు తీసుకురండి, గుర్రాలు తీసుకురండి, రాజవస్త్రాలు తిండయ్యా, నన్ను అలంకరించి కూర్చోబెట్టండి. అసహ్యంగా ఉంది, చిరాగ్గా ఉంది, పరాగ్గా ఉంది, చిచ్చి అన్నట్టుగా ఉంది. ఇక్కడ ఏం చేశాడు? హగ్గీతు కుమారుడైనటువంటి ఎవరమ్మా? అదోనియా ఏం చేశాడు? తన ఆలోచన, తన ఉద్దేశ్యం, తన ఊహ, తను అనుకున్న దాన్ని నెరవేర్చుకోవడానికి సిద్ధపరుచుకుంటున్నాడు. అక్కడ రాయబడింది, గర్వించిన వాడై. మన కొరకు మనం ఆలోచన, మన సొంత నిర్ణయం, సొంత ఉద్దేశం, సొంత తలంపు ఎప్పుడైతే అనుకున్నామో, అమలుపరిచామో, సిద్ధపడ్డామో, మన దేవుని ఎదుట మనం గర్విష్ఠులమైపోయినట్టు. ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. చాలా పాయింట్స్ వచ్చాయి కదా. ఇది కూడా ఏంటి? మన సొంతం ఆలోచన, నిర్ణయం, ఊహ, ఉద్దేశం ఏది మన విషయంలో ఉండకూడదు, మన పిల్లల విషయంలో ఉండకూడదు. మమ్మల్ని ముందు పెట్టారండి మా పక్కింటోళ్ళు, వాళ్ళ విషయంలో ఉండకూడదు. నువ్వు నీ పక్కింటోళ్ళు కొరకు వ్యవహారం చేస్తున్నా, నీ కొరకు వ్యవహారం చేసుకుంటున్నా, నీ ఎదురింటోడు కొరకు వ్యవహారం చేస్తున్నా, నీ బంధువు కొరకు వ్యవహారం చేస్తున్నా, నీ రక్త సంబంధం కొరకు వ్యవహారం చేస్తున్నా, నువ్వు మారకూడదు. నీ దేవుని పరిధిలో ఉండి ఆయన వైపుకు చూస్తే అనేకులకు నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఇక్కడ ఈ పాయింట్ మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరో మాట, 2వ దినవృత్తాంతాల గ్రంథం 32:25. అయితే హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్టు ప్రవర్తించనందున అతని మీదకి, యోధా యెరూషలేము వారి మీదకి కోపము రాగా. ఎవరి కోపం వచ్చింది ఇక్కడ చూడండి. హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్టుగా ప్రవర్తించనందున. చూడండి దేవుడు ఎంత గొప్పోడు. అనుదిన సహవాసంలో బయలుపరిచాడు ఈ మాట కదా. మీ అందరూ ఉన్నారు కదా. ఇక్కడ కూడా అదే మాటను బయలుపరుస్తున్నాడు. జాగ్రత్త. నీకు చేయబడినటువంటి మేలుకు తగినట్టుగా నువ్వు ప్రవర్తించకపోతే దేవుని ఎదుట నువ్వు గర్వించినట్టు. మేలు అది స్వస్థత కావచ్చు, అది అద్భుతం కావచ్చు, సూచక్రియ కావచ్చు, మహాశ్చర్య కార్యం కావచ్చు, ఒక కార్యం, ఒక క్రియ కావచ్చు. ఆ విషయములో ఆయనకు తగినట్టుగా నీవు వ్యవహారం చేయకపోతే ఆయన ఎదుట నిన్ను నువ్వు హెచ్చించుకున్నట్టు. అంటే దాని అర్థం ఏంటి? 10 మంది కుష్ఠరోగుల్ని ప్రభువు స్వస్థపరిస్తే 90 ఏమయ్యారు? దేవుని ఎదుట తమ్మును తాము హెచ్చించుకున్నారు. ఒక్కడు దేవుని ఎదుట తమ్మును తాము తగ్గించుకున్నాడు, కృతజ్ఞత తెలిపాడు, మేలుకు తగినట్టుగా ప్రవర్తించాడు. అర్థమైందా మనకే? అంటే దేవుడు చేసిన మేలు, ఉపకారమును మనము తేలికగా తీసుకున్న వాళ్ళం అవుతాం. చేసాడులే, చేసాడు లేదో అన్నట్టే కదా. నీకు ఒకరు సహాయం చేశారండి, చాలా గొప్ప సహాయం అది.
అసలు కనీసం చాలా సహాయం చేశారండి అని తెలుగులోను, థ్యాంక్ యూ అండి అని ఇంగ్లీష్లోనూ అనాలి కదా, అనాలి కదా. అంత పొందేసుకున్న తర్వాత ఆమె లేదా ఆయన ఎదురుపడితే అస్సలే పట్టలేనట్టుగా పక్క నుంచి వెళ్ళిపోయావు అనుకో, దాని అర్థం ఏంటి? ఏదోలే చేసావులే, ఏదో చేసావులే. ఇప్పుడు ఆయన చేసిన స్వస్థతకు, ఆయన చేసిన మేలుకు, ఆయన చేసిన ఉపకారానికి, ఆయన చేసిన అద్భుతానికి, ఆశ్చర్య మహాశ్చర్య సూచక్రియనికి, ఆయన నిన్ను ఈ పరిస్థితుల్లోంచి ఎత్తినటువంటి ఆ స్థితికి నీ లేములో ఆయన జ్ఞాపకం చేసుకున్న దానికి తగినట్టుగా నువ్వు ప్రవర్తించడం అంటే ఏంటి? ఆయనకు కృతజ్ఞత, థ్యాంక్ యూ, కృతజ్ఞత అయ్యా, వందనాలయ్యా అని తెలియపరచడం. ఆయన చేసినటువంటి మేలుకు తగినట్టుగా ప్రవర్తించకపోవడం కూడా ఆయన ఎదుట నిన్ను నీవు హెచ్చించుకున్నట్టు, గర్వించినట్టు. మన జీవితంలో ఎప్పుడు కూడా కృతజ్ఞతారాహిత్యంగా మనం ఉండకూడదు. మన జీవితంలో మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతా భావముతోనూ కృతజ్ఞతాపూర్వకముగా ఆయన ఎదుట మనం సాగిల పడగలిగేటువంటి అనుభవంలో ఉండగలగాలి. దేవునికి స్తుతి కలుగుగాక. ఎప్పుడు కూడా ఆయన కార్యాలు మనం మర్చిపోకూడదు. ఇశ్రాయేలీలంట ఆయన కార్యాలను వెంటనేనంట, అంటే ఏంటో తెలిసి ఇందాక చెప్పాను కదా, అంత మేలు పొందుకుని ఆ పక్క నుంచి ఆవిడ వెళ్తుంటే నువ్వు ఇలా పోతున్నావు అంటే ఏం చేసేవిటి? కృతజ్ఞత. ఊరికే రాదండి ఆయన మేలు, ఆయన ఉపకారం ఊరికే రాదు, ఆయన నీకు ఇచ్చే స్వస్థత ఊరికే రాలే, ఆయన పొందిన గాయాలతో వచ్చింది, ఆయన చిందించిన రక్తము ద్వారా నీకు వచ్చింది. ఏమండి, నువ్వు డబ్బులు ఖర్చు పెట్టుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తుంటే నేను పొడుస్తున్నాడే ఇంజెక్షన్ చేస్తున్నాడు, నీకు మెడిసిన్స్ ఇస్తున్నాడు, డబ్బులు పెట్టుకుని మరి తెచ్చుకుని వేసుకున్నా, ఏమండి వాడేను కానండి ఏం ఫలం లేదండి అంటున్నావు. కానీ ఆయన నీకు ఉద్దేశించినటువంటి, ఆయన పొందిన గాయాల్లో ఉన్న స్వస్థత నీకు ఇచ్చినప్పుడు అది ఆషామాషి విషయమా? నువ్వు వైద్యుడి చేతుల్లో ఎంతో డబ్బు పెడుతున్నా, వైద్యుడు నిన్ను కొల్లబొడుస్తున్నా, పొడిపించుకుని తగ్గలేదండి బాబు అని వెళ్తున్నావు. కానీ ఆ దేవాది దేవుడు ఒక్క క్షణంలో కనురెప్ప పాటులో నిన్ను తాకి నీకు స్వస్థత ఇస్తే, ఎన్నో పరిస్థితులను కింద మీద పడుతున్నప్పుడు, దేవుడు సన్నిధిలో చేతులెత్తుతున్నప్పుడు, దైవజనులు కానీ సంఘం కానీ ఆ కార్యము నీకు జరిగినప్పుడు ఇది గొప్ప కాదా? ఇది గొప్ప కాదా? గొప్ప కార్యం కాదా? గొప్ప విషయం కాదా? గొప్ప సంగతి కాదా? ఆ డాక్టర్ దగ్గర ఎన్ని డబ్బులు పోతున్నావు నువ్వు? ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, పొడిపించుకోవడం, 100 సార్లు తిరగడం, ఇదంతా ఎంతో శ్రమ. అలాంటిది దేవుడు నువ్వెంత శ్రమ పడుతున్నావే, నీకు స్వస్థతనివ్వడానికి అలనాడు ఆయన ఎంత శ్రమ పడ్డాడు. ఆఖరి రక్తపు బొట్టు వరకు నీ కొరకు చిందించారు. నీ దరిద్ర దురావస్థ నుంచి నేను లేవనెత్తడానికి ఐశ్వర్యవంతుడు శ్రీమంతుడైనటువంటి ఆయన మహామహిమను విడిచి లోకంలో రిక్తుడైపోవడానికి దిగొచ్చాడు. దరిద్రుడిగా మార్చబడ్డాడు. వస్త్రహీనుడిగా, వస్త్రాలు చింపుతుంటే, వీపు నల్లగా కొడుతుంటే, విర్రగా కొడుతుంటే, రక్తం ఏరులే ప్రవహిస్తుంటే, కుక్కరీడ్చుకున్నట్టుగా యెరూషలేము వీధుల్లో ఆయన ఈడుస్తుంటే, ఆయన ఆ దినాన చేసినటువంటి త్యాగ ఫలితము ఈ దినాన నీవు ఆయన సన్నిధిలో స్వస్థతను పొందుకోవడానికి, అద్భుతం పొందుకోవడానికి, మహాశ్చర్య సూచక్రియను పొందుకోవడానికి కారణమైతే, ఆ దేవాది దేవుడి దగ్గర తీసేసుకుని వందనాలు కూడా చెప్పడానికి, 10 మందిలో దేవుడు చేసిన మేలును ప్రకటించడానికి మనము అంత దిగజారుడు స్థితిలో ఉంటే, ప్రభువు ఎదుట మనల్ని మనం హెచ్చించుకున్నట్టు కదా ఈ మాటను బట్టి. హిజ్కియా తనకు చేసిన మేలుకు తగినట్టుగా ప్రవర్తించక గర్వంగా ప్రవర్తించిన వాడు ఆయన. మళ్ళీ చదువుదాం ఆ మాట. అయితే హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తించనందున అతని మీదకి యోధా యెరూషలేము వారి మీదకి కోపము రాగా. హిజ్కియా మనస్సును గర్వించి, అంటే మనస్సును గర్వించాడు అని దేని నిమిత్తం పరిగణలోకి తీసుకున్నాడు దేవుడు? చేసిన మేలుకు ఇలా ప్రవర్తించాలి, చేసిన మేలుకు తగినట్టుగా ప్రవర్తించాలి. కానీ ప్రవర్తన లేదు. అందుకనే నెబుకద్నెజర్ రాజు మనస్సును గర్వించిన దానితో హిజ్కియా ఏమైనట్టు? సరైన విధానంలో ప్రవర్తించకపోవుట ఈక్వల్ అయింది.
నెబుకద్నెజరు రాజు మనస్సును గర్వించాడు. అది దేవుని దృష్టిలో ఎంత పాపమైందో, హిజ్కియా మేలుకు తగినట్టుగా ప్రవర్తించనిది కూడా అంతే పాపమైంది. కాబట్టి దేవుని కోపం పరలోకం నుండి ఎవరి మీదకి రాబోయింది? దేవుడి యొద్ద నుండి పొందుకోవడమే కాదండి, ఆయన మేలులు పొందుకున్నందుకు బంగారపు కిరీటం చేయించి పెట్టమంటున్నాడా? ఏం కోరుకుంటున్నారండి ఆయన? కృతజ్ఞత. కృతజ్ఞత. అందుకే దేవుడు వాక్యములో కృతజ్ఞతాభావముతో, కృతజ్ఞతతో, విరిగి నలిగిన హృదయంతో, నీకు చేసిన మేలును బట్టి నువ్వెంత సఫర్ అయ్యావో, ఎంత ప్రయాసపడ్డావో, ఎంత నలిగిపోయావో, విరిగిపోయావో, ఎంత ఏడ్చావో, ఎంత వేదన పడ్డావో, ఎంత కుమిలిపోయావో, వాటన్నిటి నుండి దేవుడు ఒక్కసారిగా లేపాడా నిన్ను. సంతలో దొరికే చింతకాయలేవి దొరుకుతాయా? సంతలో వైద్యుడి దగ్గరికి వెళ్ళినా దొరుకుతుందా? చాలా సందర్భాల్లో ఆ వైద్యుని ద్వారా ఇచ్చేది కూడా దేవుడు కృప. ఇంతగా దేవుడు కనికరిస్తే ఆయనకు తగినట్టుగా మనం ప్రవర్తించాలి. ఈ రెండు కోణాలు ఏంటి? మన ఊహలు, ఉద్దేశ్యాలు మన హృదయంలో ఉంచుకొని వాటి నిమిత్తం మనం సిద్ధపాటు అడుగులు ముందుకు వేయడం, దేవుని ఎదుట గర్వించడం. అందుకే కదండి కోరహు పదవి వ్యామోహంతో కుర్చీ కోరుకొని హృదయములో ఆశించి ప్రయత్నాలు చేయడానికి 250 మందిని పురుకొల్పి మిగతా 3 పురుకొల్పి ఎక్కడికి వెళ్ళాడు? దాని అర్థం ఏంటో తెలుసా? తన ఊహ, తన ఉద్దేశ్యం, తన ఆలోచన నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాలు చేస్తే దేవుని ఎదుట గర్వించిన వాడయ్యాడు. కాబట్టి బెల్షస్సరును లేకుండా దేవుడు ఎలా చేశాడో కోరహును కూడా లేకుండా చేశాడు. ఇలా మన ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే తెల్లవారిపోద్ది. ఒక 5 నిమిషాల్లో మనం అందరూ వెళ్ళిపోవాలి. ఎన్నో ఉన్నాయి ఇలాంటి ఉదాహరణలు. అలా మనం అనుకున్న దాన్ని అమలుపరుచుకోవడానికి ఉర్రో తొలగకూడదు, అడుగులు ముందుకు వెళ్ళిపోకూడదు. ఏమంటే మనం దేవుని బిడ్డలమంటే వ్యత్యాసం కలిగిన వాళ్ళమండి. అన్యజనులకి మనకే వ్యత్యాసం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యత్యాసము దేవుని వాక్యానికి అనుకూలమైనదై ఉండాలి. మనకంటూ సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలు, నిర్ణయాలు ఉండకూడదు. మనము దేవుని వైపుకు చూస్తూ ఉన్నామా, మనల్ని దేవుడే చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి కూర్చోబెడతాడు, సెట్ రైట్ చేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఎప్పుడు కూడా మనం అనుకున్న దాన్ని నెరవేర్చుకోవాలనుకోకూడదు. ప్రభువా నువ్వేమనుకుంటున్నావో దాన్ని నేను నా జీవితంలో నెరవేర్చు. నా ఆలోచన కాదయ్యా, నా తలంపు కాదు తండ్రి, నా ఉద్దేశం కాదు, నా ఊహ కాదు. ఒకవేళ ఇది బాగుంది, చాలా ఇష్టంగా ఉందని నాకు అనిపిస్తుంది, కానీ నీకిష్టం కానిది పెంటనైనా నీకిష్టమైనదే నాకు ఇష్టం, నీ చిత్తంలో నన్ను నడిపించంటే ప్రభువు అబ్బెబ్బే నా చిత్తంలో వద్దమ్మాయి బాబు వద్దు నాయన తోసేస్తాడు మనల్ని. అయ్యో, మనకు ఆ ఆశ ఉంటే ఆశను బట్టి క్రియ చేయువాడండి మన దేవుని నైజం అండి అది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పుకుందామా? చివరగా చెప్పుకుందామా? గర్విస్తే దేవుడు మనల్ని దుర్దశకు నడిపిస్తాడు. దేవుని ఎదుట తగ్గించుకుంటే, లోబడితే దేవుడు ఉద్దేశ్యము అనబడి ఏ దశ అయినా అది మనకు మహర్దశే. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. దేవుని ఎదుట మనం ఎప్పుడూ కూడా తగ్గించుకోవాలి. నేను అని అనుకోవడం, హెచ్చించుకోవడం. రెండవదిగా ఏంటి? అన్నీ తెలిసినా తెలియలేనట్టుగా ప్రవర్తించడం, హెచ్చించుకోవడం. ఆయన మాటకు, ఆయన ప్రత్యక్షతకు విరోధంగా మన సొంత ఆలోచన మనం నెరవేర్చుకోవడం, గర్వించడం. అర్థమవుతుందా? నెక్స్ట్, ఆయన ఆజ్ఞకు లోబడకపోవడం. ఆజ్ఞనిచ్చారే, 10 ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో. 4 ఏమో దేవుని గూర్చి, 6 ఏమో మనుష్యుల గురించి. ఈ ఆజ్ఞలను ధిక్కరించామా? దేవుని ఎదుట చెప్పండి అమ్మా, మీరే చెప్పాలి. దేవుని ఎదుట గర్వించడం, ఆజ్ఞను ధిక్కరిస్తే. ఏ ఆజ్ఞను కూడా ధిక్కరించకూడదు. అందుకే ఆజ్ఞలలో ఒక్క ఆజ్ఞను మీరిన మిగతా అన్ని ఆజ్ఞల విషయంలో మనం అపరాధులం అయిపోతాం. అర్థమైంది కదా మనకి? తర్వాత
మన ఆలోచన విధానం అంతా కూడా దేవునికి అనుకూలంగా ఉండాలి. అంతేగాని వాళ్ళు నన్ను కనపరచాలి, వీళ్ళు నన్ను హెచ్చించాలి, వీళ్ళు నన్ను ఇలా చూడాలి, వాళ్ళు నన్ను అలా చూడాలని మనుష్యుల కొరకు బ్రతకూడదు. మనుష్యుల ఎదుట హెచ్చిపోకూడదు. ఆ మనుష్యుల దగ్గర నుంచి ఏదో మనం ఆశించకూడదు. ఏ పరిస్థితి అయినా, అది హెచ్చైన పరిస్థితి అయినా విర్రవీగిపోకూడదు. నేను కాబట్టి, నన్ను కాబట్టి ఆయన అంటున్నారు అనుకోకూడదు. ఒదుగుండాలి. ఒకవేళ ఆ స్థలములో మనకు అవమానమే జరిగిన దేవానికి స్తోత్రం అనుకోవడం. మనుష్యుల దగ్గర నుంచి ఏదో ఆశించడం, హెచ్చించుకోవడం అర్థమైందండి. మనం ఒక ఆలోచన కలిగి, ఉద్దేశం కలిగి, పరిస్థితులను చూసి, వాటిని చూసి, వీటిని చూసి ఆశించి దానిని నెరవేర్చుకోవాలని ప్రయత్నం చేయడం గర్వించడం. ఇంకొకటి ఏంటి? మేలుకు తగినట్టుగా ప్రవర్తించకపోవడం గర్వించడం. ఇన్ని గర్వాల్లో ప్రతి గర్వాన్ని మనలో ఉంటే తుడుచుకుందుముగాక, వీటన్నిటిని మనం జయించుదుముగాక, దేవుని ఎదుట భక్తుల వలె మనల్ని మనం తగ్గించుకుందుముగాక, ఆయన చిత్తమే మనకు సర్వమయుండుగాక, ఆయనని మనం హెచ్చించుదుముగాక. ఈ కృపలో దేవాది దేవుడు మనందరినీ ఎన్నటెన్నటికి నిలబెట్టునుగాక.